ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేని, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, అయినా నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను నడిపించావు. అందరం చప్పట్లు కొడదాం. నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేని, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, అన్యాయపు తీర్పు పొందావు నాకై, అపహాస్యము భరించావా. తెలుసుకుందామండి దేవుని గురించి. మనం నిజంగా తెలుసుకునే పాట ఉంది. అందరం ప్రభుని ఆరాధిస్తూ ఫీల్ అయి పాడదాం. నిజంగా ఇది నాకు ఇష్టమైన పాట అండి, నాకు ఎంతో ఇష్టం. ఆయన మన కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. ఈ పాటలే కాదు, ప్రతి ఒక్క పాటలో ఉంది. మనం అందరం కలిసి పాడదాం. నిర్లక్ష్యంగా ఉండకుండా మనం దేవుని మహిమపరుచుకుందాం. అన్యాయపు తీర్పు పొందావు నాకై, అపహాస్యము భరించావా. ఆదరణే కరువై బాధింపబడియు, నీ నోరు తెరువాలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మరిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను పులకించింది. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేని, అయినా మమ్ము ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, గుచ్చిరి శిరము నా ముల్ల మకుటం, మా కోసం భరించావా. ఊసిరి నీదు మోము పైన, అపహాస్యం సహించావా. గుచ్చిరి నీదు శిరము పైన, మా కోసం భరించావా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే మమ్ము విడిపించింది. ఏముంది మాలో ఏ పరిశుద్ధత లేని, అయినా మమ్ము ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, అయినా మమ్ము ప్రేమించితివి, కరుణించితివి, మమ్ము విడిపించితివి. అయినా మమ్ము ప్రేమించితివి, కరుణించితివి, నన్ను విడిపించితివి. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేని, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. దేవునికి స్తోత్రం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు,
దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడి గాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆరని దీపమే దయాది ప్రమాణమే, నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. ఆరని దీపమే దయాది ప్రమాణమై, నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. శేషావు పండుగా వెలిగావు నిండుగా, శేషావు పండుగా వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. మారని నీ కృపా నన్ను వీడనల్లది, మరుమాల బడిలో నా సేద తీర్చుచున్నది. మారని నీ కృపా నన్ను వీడనల్లది, మరుమాల బడిలో నా సేద తీర్చుచున్నది. మోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల కధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల కధిపతివై. పరక్రమశాలివై నడిశావు కాపరిగా, పరక్రమశాలివై నడిశావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాదు ఆరాధన దేవుని పని చేయుటయే ఆరాధన. గమనించు దేవుని మనసులో ఆవేదన, వినిపించు ఈ సువార్తను ప్రతి వీధిన. వర్క్ ఈజ్ వర్షిప్, దేవునితో ఫెలోషిప్. వర్క్ ఈజ్ వర్షిప్, దేవునితో ఫెలోషిప్. ఆరాధన ఆరాధన
ఆత్మను రక్షించుటయే ఆరాధనా 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 ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధనా స్తుతి చేయుటే కాదు ఆరాధనా దేవుని పని చేయుటయే ఆరాధనా పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి అర్పణారాధనలు దేహంతో జరగాలి మనకున్న అవయవాలు ప్రభు పనిలో అరగాలి ఆరాధనా ఆరాధనా ఆత్మను రక్షించుటయే ఆరాధనా 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 ఆజ్ఞను నెరవేర్చుటయే స్తుతి చేయుటే కాదు ఆరాధనా దేవుని పని చేయుటయే ఆరాధనా ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు ఆత్మను రక్షించే వాక్యం ప్రకటించాలి బైబిల్ బాగా నేర్చుకొని లోకానికి వెళ్ళాలి దేహాన్ని దేవుని సేవకు సజీవంగా ఇవ్వాలి ఆరాధనా ఆరాధనా ఆత్మను రక్షించుటయే ఆరాధనా 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 ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధనా స్తుతి చేయుటే కాదు ఆరాధనా దేవుని పని చేయుటయే ఆరాధనా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. అటువల స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు
లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకును బెదరక ఉన్న యెడల ఆమెకు పిల్లలగుదురు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన కన్న తండ్రి, కృపగల దేవుడా, జీవంగల తండ్రి, నీకు వందనాలు. మీ దయచేత, మీ కృపచేత ఇంతవరకు ఇప్పటి వరకు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, ఇంకా కాసేపు మీరు మాతో ఉండమని, మీరు మాతో మాట్లాడమని, మీరే మా మధ్యలో సంచారం చేస్తారని నమ్ముతూ మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహిస్తారని చెప్పబడుతున్న ప్రతి మాట, వింటున్న ప్రతి మాటకు నాయన మేమందరం లోబడి బ్రతకాల్సిన వాళ్ళమే నాయన. ఆ మాటలకు మేము శాసనకర్తలం కాదు నాయన, మీరే శాసనకర్తలు ఆయన. మీ శాసనాలు ఉన్నతమైనవి, ఈ సమాజాన్ని అభివృద్ధి పరిచేటివి, మమ్మల్ని ఉన్నతమైన జ్ఞానం వైపు నడిపించేటివి తండ్రి, మా మేలు కోరుకునేటివి ప్రభువా. అవి మతం కాదు, మాకు జ్ఞానం, మాకు పవిత్ర జీవన విధానం తండ్రి. ఇలాంటి మాటలకు మేమంతా విధేయులే బ్రతికేలా సహాయం చేయమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాను కన్న తండ్రి, ఆమెన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రియ దేవుని పిల్లలారా, పవర్ లేదని మీ అందరికీ తెలుసు. ఆ ఆలోచన మీ బెదంలో మోయకండి. గాలి లేదు, ఫ్యాన్ తిరగట్లేదు, బల్బు రావట్లేదు, ఈ ఆలోచనలు మీ బ్రెయిన్లోకి వచ్చాయనుకోండి, అవి చాలా వేటు కలిగిస్తాయి మీ బ్రెయిన్కు. ఎందుకంటే మన మెదడు చాలా అనేక మాటలు మోస్తుంది. అది మనం నచ్చని మన బ్రెయిన్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికి లోన్ చేస్తుంది, అది భరించలేదు. కాబట్టి కరెంట్ లేదన్న మాట మనందరికీ తెలుసు, పవర్ లేదన్నమాట మనందరికీ తెలుసు. మనకే కాదు, ఇంచుమించు ఏరియా మొత్తం పోయి ఉంటుంది. కాబట్టి ఇది మీ బ్రెయిన్లోకి రానియకుండా కొద్దిసేపు దేవుని మాట ఆలోచన చేద్దామండి. ఈరోజు ఆదివారానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఆదివారం అంటేనే సండే అని ఇంగ్లీష్లో పిలుచుకుంటారు. మరణం పైన క్రీస్తు అనే జీవపు వెలుగు ఉదయించిన రోజుగా దీన్ని సండే అని, పునరుత్థాన దినం అని రకరకాల పేరుతో పిలుస్తారు. కానీ సండేగా ఇది చరిత్రలో మిగిలిపోయింది. ఈ సండేలన్నిటిలో ఈ యొక్క సండేకి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే, ఈ రోజును చాలామంది అంటే క్రైస్తవ సంఘాలు మట్టల ఆదివారంగా పిలుచుకుంటాయండి. మట్టల ఆదివారం, పామ్స్ డే. ఓకే, ఏంటి మట్టల ఆదివారం అంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేముకు ప్రవేశం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు యెరూషలేముకు వస్తున్నాడు అని అంటే, ఇంచుమించు రాబోతున్న శుక్రవారం రోజున యూదులందరూ పస్కా ఆచరిస్తారు. పాస్ ఓవర్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు దీన్ని, పస్కా బలి. కాబట్టి పస్కను ఆచరించడానికి ప్రభువు శుక్రవారం ఆచరణ ఉంటుంది కాబట్టి, అది యూదులందరికీ ఒక సాంప్రదాయం కాబట్టి, అదొక జ్ఞాపకం కాబట్టి, దీన్ని విరుచుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చివరి నిర్గమం, చివరి దినాలన్నమాట ఇవి. యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు యెరూషలేము అనే దేవాలయానికి వచ్చిన శుభదినమే మట్టల ఆదివారంగా జరుపుకుంటారు. ఏంటి మట్టల ఆదివారం మీరు అనుకుంటే, యేసు ప్రభువారు ఆయన యెరూషలేమునకు వస్తుండగా అక్కడున్న అనేక మంది చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు హోసన్న అనే పదం పుట్టింది అప్పుడు. ఎందుకంటే దావీదు కుమారునికి జయము, సర్వోన్నతుడు స్తుతింపబడును గాక, దేవుని పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని యేసుక్రీస్తును ఒక రాజుగా కీర్తిస్తారు. వాళ్ళను యేసు ప్రభుని ఒక రాజుగా కీర్తిస్తారు. ఆయన ఏ వాహనపై వస్తున్నాడు అంటే, అందరు గమనించవలసిన అంశం, ఆయన గాడిదపై నొక్కిస్తాడండి. రాజు అనే వ్యక్తి ఆ రోజుల్లో కానీ ఈ రోజుల మధ్య ప్రాచ్యం వరకు కూడా ఎలాంటి ఆచారం ఉందంటే, గుర్రం పైన రావాలి, లేకపోతే అంబారి పైన రావాలి, అనగా ఏనుగు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వీటన్నిటికీ విరుద్ధంగా గాడిద పైన ఆయన ప్రవేశం ఉంటుంది యెరూషలేముకు. గాడిదపై వస్తున్న ఆయనను చూసి జనాలు, రాజు వస్తున్నాడు, మెస్సియా వచ్చాడు, జయము జయము జయము, దావీదు కుమారునికి జయము అని నిజంగా ఆ రోజు యెరూషలేములో జయధ్వానాలు వినిపించాయి. గాడిదపై వచ్చినవాడు రాజు ఎలా అవుతాడు అనేది చాలామందికి వచ్చిన ప్రశ్న. ఆయన రాజుగా కీర్తించాలంటే మినిమం ఉండాలి కదా, మినిమం. ఆయన బట్టలో సరిగా లేవు, ఒప్పేసుకుందాం. ఆయన వచ్చిన వాహనం కూడా సరిగా లేదు. ఆయనతో ఉన్న సైనికులు అంటే శిష్యులు మరింత జ్ఞానవంతులు ఏం కాదండి. అంటే అక్షర జ్ఞానం ఉందే తప్ప మన ఏమండి, వీళ్ళు ఆయనతో ఉన్న జనమంతా సామాన్యమైన జనం. వాళ్ళందరూ ఆయన రాజుగా చేస్తున్నారని కొంతమందికి నచ్చలేదు. ఆయన రాజు ఎలా అవుతాడు అని వాదనలు నేటి వరకు కూడా ఉన్నాయి. ఆయన గాడిద పిల్ల పైన వచ్చింది తనేదో రాజుగా గుర్తింపబడడానికి కాదు, వాక్యానుసారం.
అర్థమవుతుందా? లేఖనానుసారం సియోను కుమారి నీ రాజు భారవాహకమైన చిన్న గాడిద పిల్లనెక్కి వచ్చుచున్నాడు అని జకర్యా గారు రాసిన ప్రవచన సారాన్ని నెరవేర్చుటకు యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద పైన ఎక్కవలసి వచ్చింది. మరి గాడిద పైన పట్టాభిషేకం జరిగిన సందర్భాలు పాత నిబంధనలు ఏమైనా ఉన్నాయంటే ఒకే ఒక్క వ్యక్తి చరిత్రలో గాడిద పైన ఊరేగింపు జరిగిన తర్వాత రాజయ్యాడు. ఆ వ్యక్తి పేరు సాల్మోన్. ఆ జ్ఞాపకాలు గుర్తు చేయుటకు ప్రజలకు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రవచనాన్ని నెరవేర్చడం కొరకు గాడిద పైన వచ్చాడండి. ఈ సందర్భాలను నేనే జ్ఞాపకం పెట్టుకోవాలంటే తన కోసం రాయబడిన ప్రతి ప్రవచనాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేర్చారు. అర్థమవుతుందో లేదో మీరు? ఆయన కోసం రాయబడిన ప్రతి ప్రవచనం, ఎందుకంటే ఆయన ప్రవచన పురుషుడు, ఆయన జీవితం ప్రవచనానుసారం అంటారు. ప్రతి ప్రవచనాన్ని ఆయన క్లుప్తంగా నెరవేర్చారండి. మరి మన జీవితంలో కూడా కొన్ని ప్రవచనాలు, కొన్ని ఆశయాలు ఉంటాయి. వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది సుమా. వెరీ గుడ్. అయితే ఈ సందర్భంగా ప్రపంచానికి గుర్తుండిపోయింది ఏంటంటే మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారం ఏంటంటే ఆయన వస్తుండగా దారి పొడుగున వస్త్రాలు పరిచారు. ఎందుకంటే రాజుగారు వస్తుంటే ఎర్రని తివాచి కానీ ఇంకా ఆకుపచ్చ తివాచి కానీ పరుస్తారు ఆ కాలంలో. ఎర్రని తివాచి వరచలేక వారి ఇళ్ళలో ఉన్న వస్త్రాలు తీసుకొచ్చి దారి పొడవున వరచారండి. బూరలు ఊదాలి కాబట్టి బూరలు లేవు వారి దగ్గర. బూరలు లేకపోతే వారి గొంతుకే బూరగా వాడారు. అందుకనే ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు కూడా నోటికి బూరగా ఉండండి అని పదం అక్కడి నుంచే పుట్టింది కదా. ఆ తర్వాత రాజుగారు వస్తుంటే విసరకలు విసురుతారు, అవి లేవు అక్కడ. లేకపోతే వెంటనే ఆ దారి పొడుగున ఉన్న ఖర్జూరపు మట్టలు నరికి వాటితోటే విసరకరలుగా ఆ గాడిద నడుస్తుండగా వాటిని పరిచారండి. ఇక్కడ విషయం చెప్పాలంటే ఏంటి అంటే గాడిద ఘనత వహించింది. ఘనత నొందిన గాడిద అని పేరు కూడా వచ్చింది అప్పటికి. వాస్తవానికి గాడిద అనే పదానికి ప్రపంచవ్యాప్తంగా చరిత్ర లేదు. గాడిద అన్న ప్రవచనానికి ఆ పేరుకు ఆది కాండంలో ఉన్న నిర్వచనం వేరు. ఇస్మాయిలును గాడిద స్వభావంతో పోల్చారు, వేరు. అలాంటి స్వభావ స్థితిని మార్చడానికి యేసు ప్రభు వారు గాడిదను ఎన్నుకున్నాడు. గాడిద లాంటి జీవితాల్ని ఘనత కలిగిన జీవితాలుగా మార్చడం యేసు ప్రభుకున్న ప్రత్యేకత. పాడైపోయిన దానిని పవిత్రంగా మార్చడం ఆయనకున్న స్పెషాలిటీ. అర్థమవుతుందా? ఇదే మట్టల ఆదివారం అండి. గాడిద ఘనతనెక్కింది దేనివల్ల? క్రీస్తు వల్ల. మీరు మర్చిపోకూడదు ఈ విషయం. మీరు మనిషికి ఘనత రావడం సహజం అండి. మనిషికున్న జ్ఞానాన్ని బట్టి, టాలెంట్ను బట్టి, చదువును బట్టి కావచ్చు, ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, ఏదో రకంగా ఘనత రావడం సహజం. కానీ ఆ ఘనత పరిమితి కలిగింది సుమా. అది కాల పరిమితి కలిగింది. ఏదో రోజు ఆ ఘనత మర్చిపోతారు. ఎవరిదైనా మీరు గమనించండి. రాజకీయ నాయకులు ఒక 10 సంవత్సరాల క్రితం మన తెలంగాణ ఇలా లేదు. మన 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఇలా లేదండి. ఒక వ్యక్తి పేరు చెప్తే ఆ వ్యక్తి ఘనత ఆకాశాన్ని అంటింది. తెలుసా మీ అందరికీ? 10 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి పేరు చెబితే ఆ వ్యక్తి ఘనత ఆకాశాన్ని కంటింది. ఆ వ్యక్తి ప్రసంగాలు విని మోటివేషన్ ఏంటి ఏం కాదు పుస్తకాలు రాశారు. ఆ వ్యక్తి ప్రసంగాలని పాఠశాలలో చేర్చారు, పాఠ్య పుస్తకాలు చేర్చారు. ఎవ్రీథింగ్ ఆయన చెప్పిందే శాసనం, ఆయన చూపే శాసనంగా మారిపోయిందండి. నిజం. జస్ట్ ఇప్పుడు కూడా ఎలా అయిపోయింది వాతావరణం. కానీ అదే గాడిదను నేటికి ప్రపంచం గుర్తుంచుకుంటుంది. మరి సంగతి మీరు మర్చిపోకూడదు. అదే మట్టలను నేటికి ప్రపంచం గుర్తుంచుకుంటుందండి. కారణం ఏంటో తెలుసా? అది క్రీస్తు వల్ల మనిషికి వచ్చిన ఘనత. ఇది యథార్థమైనది, శాశ్వతమైనది, ఇది ప్రశంసించదగింది, మనిషికి గుర్తించదగింది. ఇలాంటి ఘనత మన జీవితంలో సొంతం కావాలంటే మన జీవితంలో ఉండవలసింది ప్రభువే. ఏది ఉన్నా నీ ఘనత అశాశ్వతమే సుమా. ధనం వల్ల ఘనత వస్తుంది, రాదని నేను అనట్లేదు. అందం వల్ల ఘనత వస్తుంది, టాలెంట్ వల్ల ఘనత వస్తుంది. కానీ అదొక పరిమితి కలిగింది సుమా. ఆ తర్వాత నీ ఘనతను మించినవాడు కూడా వస్తాడు కదా. ఆ తర్వాత నీ ఘనత కూడా చరిత్రలో పెద్ద గుర్తింపుగా ఉండదు. కానీ నీ జీవితం చరిత్రగా మారాలంటే మనందరి జీవితాలకు ఒక వ్యక్తి అవసరం. ఆయన పేరు ప్రభువు. నిజం. ఈ సంగతి మీరు జ్ఞాపకం పెట్టుకుంటే, అంగీకరించడానికి మనసు ఉంటే అది మీ ప్రవర్తనగా మారుతుంది. ఓ చింతే అనుకుంటే నో ప్రాబ్లం, నష్టం లేదండి. ఓకే ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనమందరం కలిసి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆలోచన చేద్దాం. ఆ విషయం పేరేంటంటే ఆల్రెడీ నేను వాట్సాప్లో ప్రకటించాను. దైవభక్తి విషయంలో స్త్రీల సాధికారత. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, దైవభక్తి విషయంలో స్త్రీల సాధికారత అంటారు. ఇంగ్లీష్లో అయితేనేమో దీన్ని గాడ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని పిలుస్తారు. స్త్రీలు సాధించిన ఘనత అనుకోవచ్చు. సాధికారత అంటే స్త్రీలు సాధించాలి, ఏ విషయంలో స్త్రీ తక్కువ కాదు, స్త్రీ సాధించగలదు అని అర్థం వస్తుంది. లేకపోతే స్త్రీలు సాధించిన విషయాలు కూడా స్త్రీ యొక్క సాధికారత కిందకు వస్తాయి. దీని మీద నేనే మాట్లాడతలేనండి. ప్రపంచవ్యాప్తంగా మాట్లాడిన మేధావులు కూడా ఉన్నారు. స్త్రీలలో చైతన్యం తీసుకొచ్చిన వారు కూడా ఉన్నారు. స్త్రీ చైతన్యానికి మూలమైన ఒకే ఒక పదం ఏంటంటే ఎంపవర్మెంట్, సాధికారత అని అర్థం. అంటే స్త్రీ పురుషుడికి నేను తక్కువ కాదు,
స్త్రీ జీవితం చాలా అమూల్యమైనది, విలువైనది అని సంఘ సంస్కర్తలు కావచ్చు, స్త్రీవాదులు కావచ్చు, కొంతమంది మేధావులు కావచ్చు, స్త్రీల గురించి చాలా గొప్పగా మాట్లాడారండి. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మళ్ళీ స్త్రీ జీవితం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. నిజం చెప్తున్నాను. స్త్రీ జీవితం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుందండి. ప్రాక్టికల్గా ఆలోచిస్తే మన ప్రసంగ విషయానికి వచ్చేస్తే స్త్రీల గురించి చాలా గొప్పగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మళ్ళీ అంతే అంతే కమ్యూనిస్టులు ఉంటారండి. దేవుడే లేడని వాదిస్తాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడని వాదించాడు. ఓకే, దేవుడే లేడు వాదించారు, వెరీ గుడ్. మరి మీ ఇంట్లో జరుగుతున్న శుభకార్యాలను ఏ ప్రకారం చేస్తానని అడిగాను. నోరు పడిపోయింది ఆడిది. ఏమంటే నోరు పడిపోయింది. మీ పాప బర్త్డే ఎలా చేస్తారు, మీ ఇంటి గృహపరిచయం ఎలా చేస్తారు, మీ మ్యారేజ్ ఎలా జరిగింది, మీ కూతురు మ్యారేజ్ ఎలా జరిగింది అని అడిగాను. అన్నీ మళ్ళీ ఒక ట్రెడిషనల్ ప్రకారం జరిగాయి కదా, మరెందుకు రా దేవుడు లేడని వాపోతున్నావు? అంతే అనడం మట్టుకే తప్ప ప్రాక్టికల్గా ఎవడు దానిపైన నిలబడడు. ప్రాక్టికల్గా నిలబడే వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది ఇంచుమించు అభిమానం కాదు కానీ క్రైస్తవులని చెప్పుకోవచ్చు. వాళ్ళు ప్రాక్టికల్గా నిలబడే వ్యక్తులు అలా చాలామంది. ప్రియ దేవుని పిల్లారా, ఇప్పుడు దైవభక్తి విషయంలో స్త్రీల సాధికారత ఏంటి, ఆ స్త్రీలు ఏం సాధిస్తారు, స్త్రీల వల్ల ఏం అవుతుంది అనేది ఈ సంఘానికి క్రైస్తవని ఎందుకు మీరు అనుకోవచ్చు. స్త్రీలు చూపించిన సాధికారత అంతా ఇంత కాదు, స్త్రీలు సాధించిన ఘనత అంతా ఇంత కాదండి. దాన్ని ఈరోజు మనం బైబిల్కి వెళ్ళి ఆలోచన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, దయచేసి అందరూ ఓపెన్ చేసి మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. బైబిల్ అన్నది పక్షపాత గుణం కలిగింది కాదు. చెప్తున్న నాలో పక్షపాతం ఉండొచ్చునేమో కానీ బైబిల్ రాసిన వ్యక్తులు కానీ బైబిల్ కానీ పక్షపాత ధోరణితో రాయబడలేదు, పక్షపాతం కలది కాదు. అందులో పక్షపాతం లేదు కాబట్టే ప్రపంచాన్ని ఆక్రమిస్తుంది నేటికిని. అందులో 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. వెరీ గుడ్. అందువలన వారిలో ఎవ్వరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు అనే మాట చెప్పాడండి. ఆయన మొదటిగా ఏం చెప్తున్నాడంటే మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అనే పదం తీసుకున్నారండి చాలామంది మేధావులు. దీన్ని విమర్శించడానికి ఏమని చెప్పారంటే స్త్రీ అనేది పురుషునికి లోబడి ఉండాలి అని చెప్తుందండి బైబిల్. స్త్రీ అనేది పురుషునికి దాసులాలుగా బైబిల్ బోధిస్తుందని కొంతమంది మాట్లాడారు, అందరు కాదు, కొంతమంది. క్రిస్టియానిటీ అనేది ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు ఇచ్చింది, ఆ హక్కులతో పాటు బాధ్యతలు ఇచ్చిందండి. ఇది మనం మాట్లాడుకునేది. ఏమంటూ చూస్తున్నానంటే మీరు పురుషులకు లోబడండి అని చెప్పలేదండి బైబిల్. అమ్మ అర్థం చేసుకుంటున్నారా మీరు భాష? దాన్ని మీరు పురుషులకు లోబడని చెప్పలేదు. స్త్రీ అనేది పురుషుని ముందు ఇలా ఉండాలి అని ఎక్కడ బైబిల్ చెప్పలేదండి. మిగతా వాళ్ళు చెప్పారు, మిగతా వాదాలు కూడా ఉన్నాయి, నేను వాటి గురించి మాట్లాడట్లేదు. కానీ బైబిల్ చెప్తున్న పదం ఏంటంటే మీరు. వెరీ గుడ్. ఎవరికి లోబడి ఉండండి? మీ స్వపురుషులు అంటే మీ భర్తలకు లోబడి ఉండని చెప్తుంది. లోబడే అనే పదం దాసత్వం కాదు, లోబడనే పదం విధేయత మాత్రమే. ఏమండి? విధేయత, గౌరవించడం అని అర్థం. సేమ్ అది పురుషుని కూడా వర్తిస్తుంది సుమ, పురుషుని కూడా వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుంది పురుషునికి అనేది మనం కాస్త ముందుకెళ్తే ఆలోచన చేద్దాం అని చెబుతూ మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అన్నారు. లోబడడం అంటే ఆయన చెప్పు చేతిలో ఉండడమా, కాళ్ళ కింద ఉండడమా, అది చెప్పినట్టు వినడమా? ఇలాంటి భాష కొంతమంది వక్రీకరించే ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయిపోయారు చాలామంది. అందులో స్త్రీవాదులో మొట్టమొదటి స్త్రీ అందరూ ఓల్గా. ఈమె కూడా చాలా విషయంలో ఈ వచనాన్ని తప్పుపట్టబోయి ఫెయిల్యూర్ అయిందండి. చాలామంది ఉన్నారు అనుకోండి. రైట్ అని చెబుతూ లోబడనన్న పదానికి అసలైన అర్థం చెప్తున్నాడు. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చునని చెప్పాడండి. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీకు అర్థమైతే పురుషులారా మీరు ఎంత బలహీనులో మనకు అర్థమైపోతుంది. ఈ వచనం కనుక మీకు అర్థమైతే, నేను చెప్తుంది కనుక మీరు పెద్ద మనసు స్వీకరిస్తే పురుషుడు అనేవాడు ఎంత బలహీనంగా ఉన్నాడో అనే సంగతి మనకు అర్థమవుతుందండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? స్త్రీ గురించి గొప్పగా చేసి మాట్లాడతలేరు, స్త్రీలో ఉన్న ఎంపవర్మెంట్ గురించి చెప్తున్నాడు ఆయన. నమ్మ నీలో ఎంత సాధికారత ఉందో తెలుసా, నీలో ఎంత సాధన శక్తి ఉందో తెలుసా అని చెప్తూ ఏమంటున్నాడు అంటే మీ స్వపురుషులకు లోబడి ఉండండి అన్నాడు. కాస్త అర్థం కాలేదు. మరలా లోబడి ఉండడం అంటే దాసత్వాన్ని చూపిస్తుందా అనే పదం డౌట్ రావచ్చు. కాస్త ముందుకెళ్తే ఏమంటున్నాడంటే మీ పవిత్ర ప్రవర్తన వలన మీ భర్తను రాబట్టవచ్చును అన్నాడండి. ఎక్కడికి? రక్షణలోకి. అంటే ఎవరైనా సరే వాక్యము లేకుండానే మనిషిని మార్చే ప్రత్యామ్నాయం ఏమైనా ఉంది అని అంటే అది స్త్రీ మాత్రమే.
ఏమండి? ఒక వ్యక్తిని రక్షించేది, ఒక వ్యక్తిని సన్మార్గంలో నడిపించేది ఏందనుకుంటున్నారు మీరు? నాడైనా, నేడైనా, రేపైనా, ఎప్పటికైనా సరే వాక్యమే. వాక్యమే రక్షిస్తుంది. ఎందుకంటే వినటం వలన ఏమొచ్చును? విశ్వాసం వచ్చును. విశ్వాసం దేని కొరకు? రక్షణ కొరకే కదా. అంటే ఒక వ్యక్తిని రక్షించేది ఏంటి అంటే వాక్యం సుమా. ఏ నామంలో రక్షణ కలగదని ఈ పేతురు గారే అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో వాదిస్తున్నాడు. అంటే ఒక వ్యక్తిలో రక్షణను, శాశ్వతమైన రక్షణ సుమా. అగ్ని నుంచో, పాము నుంచో, తేలు నుంచో, కరువు నుంచో రక్షణ కాదు ఇది. శాశ్వతమైన రక్షణ. శాశ్వతమైన రక్షణ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దానివల్ల ఆ వ్యక్తి రక్షింపబడితే ఇంకా ఏ ప్రమాదం ఏం రాదు. మరణం కూడా ఆయన ఏం చేయలేదు. విషయం అంటే మరణం. అలాంటి రక్షణకు వాక్యం కాకుండా ఇంకేదైనా ఉందా? వాక్యంకు సరి సమానమైన క్యాడర్ ఇచ్చాడండి అపోస్తులుడైన పౌలు గారు. బైబిల్ రాసిన గ్రంథకర్త అయిన. బైబిల్ రాసిన గ్రంథకర్త ఏం చేశాడంటే ఒక స్త్రీలో ఉన్న ఎంపవర్మెంట్, ఒక స్త్రీలో ఉన్న బలం, మనం అబల అనుకుంటాం స్త్రీని, కానీ సబలాన్ని నిరూపించింది బైబిల్. కాబట్టి స్త్రీలో ఉన్న ఎంపవర్మెంట్ను, సాధికారతను ఏమని చెప్తున్నాడంటే వాక్యానికి ఈక్వల్గా తీసుకొచ్చాడు ఆయన. అమ్మ, నేను వాక్యం చెప్పగలను. పేతురు గారు మాట్లాడుతున్నమాట, నేను వాక్యం చెప్పగలను. నా ప్రసంగానికి చాలామంది మార్చబడ్డారు, నిజమే. కానీ వాక్యం లేకుండా ఒక వ్యక్తిని దేవునిలోకి తీసుకొచ్చేది ఇంకేదైనా ఉందా? డబ్బులు ఇస్తే దేవునిలోకి వస్తారా అండి? నేను కొన్ని సహకార్యక్రమం చేస్తాం కదా, మనం కొన్ని సహకార్యక్రమం చేస్తాం ఏమండి. ఏదో ఒకటి ఇస్తే వస్తారా? రారు. అది సహాయం అయితే తప్ప రక్షణ కిందకి రాదు. అన్నం పెట్టారనుకోండి, ఈరోజు ఆకలి తీరుతుండొచ్చు, మరి రేపు మరి ఎలా? ఒక వ్యక్తిని శాశ్వతంగా, అంటే వ్యక్తి అంటే కుటుంబం కావచ్చు, భర్తనే కావచ్చు, ఏదేమైనా ఆ వ్యక్తిని శాశ్వతంగా దైవంలో నిలబెట్టే ప్రాసెస్ ఏదైనా ఉంది అని అంటే స్త్రీ, అది నీలోనే ఉందని చెప్పాడు ఆయన. ఏంటి అది నీలో అంటే మీ పవిత్రమైన ప్రవర్తన వలన ఆ వ్యక్తిని రక్షణలోకి తీసుకురావచ్చు అని చెప్పాడండి. అంటే స్త్రీ అనుకుంటే పురుషుని రక్షించగలదు, లేదంటే మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్న వర్షన్ మీరు గమనించాలి. స్త్రీ అనుకుంటే పురుషుడికి విలువ, అది మాట్లాడుతున్నానండి. రక్షణ అంటే ఏందనుకుంటున్నారు మీరు? అన్నిటికీ కదా విలువ. ఒక స్త్రీగా నువ్వు ఉంటేనే తల్లి ఆయనకు రక్షణ. అమ్మా, స్త్రీగా నేను ఎందుకు పుట్టించాడు తెలుసా? కాకపోతే ఇది అర్థం చేసుకోలేక నేను ఏదో వేరే వ్యక్తులు తక్కువ చేసి మాట్లాడడం, కానీ నేను కలిగించిన దేవుడు, నీకు ఆకారాన్ని ఇచ్చిన దేవుడు, నేను అమ్మతనాన్ని పెట్టిన దేవుడు నీ గురించి చాలా గొప్పగా రాశాడు తల్లి. ఇది అర్థం కాక నువ్వు బయట వ్యక్తులను చూసేసి దేవుడు నన్ను ఇలా ఎందుకు పుట్టించాడు, ఆయన గుళ్ళో మన్నువాడని పాడబడుతున్నావు. నీకు అర్థం కాలేదు పాపం. అది దేవుడి క్రియేషన్ అంటే అందులో చాలా జ్ఞానం ఉంటుంది. దేవుడి క్రియేషన్ నువ్వు, అందులో జ్ఞానం ఉంటుంది బిడ్డ. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే నీ పవిత్రమైన ప్రవర్తన వ్యక్తికి రక్షణ. మరి పురుషుడు ఎంత పవిత్రంగా ఉన్న స్త్రీకి రక్షణ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ అది తర్వాత సంగతి సుమా. నేను తర్వాత టాపిక్ ఏమండి, కాంట్రవర్సీ అవ్వకూడదు. ఆయన ఏమని మాట్లాడుతుంటే నీ పవిత్రమైన ప్రవర్తన, నీ భయంతో కూడిన ప్రవర్తన, నీ లోబడే తత్వం ఎవరికి? వాక్యానికి సుమా. వాక్యాన్ని ప్రేమిస్తాను కదా భర్తని ప్రేమిస్తావు కదా ప్రియ దేవుని పిల్లలారా. వాక్య సంబంధమైన ప్రవర్తన, దైవ సంబంధమైన ప్రవర్తన, నీ భర్తను వాక్యం లేకుండానే, నువ్వు ఎవరైనా కావచ్చు, నీకు సబ్జెక్ట్ లేకుండానే, చదువు లేకుండానే, ఉద్యోగం లేకుండానే, ఎవరివన్నా కావచ్చు, ఆ వ్యక్తిని రక్షణలో నిలబెడుతుంది, ఆ వ్యక్తిని విలువ కలిగిన దానిగా చేస్తుంది, ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని గొప్పగా స్థాయిలో చూపించేది ఎవరు అంటే నీ ప్రవర్తన మాత్రమే అన్నాడు ఆయన. నువ్వు లేకుంటే శూన్యమైతండి ఆ కుటుంబం అన్నాడు. నిజం ప్రియ దేవుని పిల్లరా, నీవు గనక లేకుంటే ఆ కుటుంబంలో శూన్యం. అది పురుషుడు అనే పదానికి విలువ లేదు, తెలుసా మీకు? ఖచ్చితంగా చెప్తుంది బైబిల్. నువ్వు ఉంటేనే నీ పవిత్ర ప్రవర్తన నా కుటుంబాన్ని రక్షిస్తుంది. నువ్వు లేకపోతే, నీకు ఆ భయం కనుక లేకపోతే, నీ ఫ్యామిలీ పట్ల నీకు కనుక దాని పేరు ఒక ఒబేసిటీ అంటే యథార్థత, విధేయత కనుక లేకుంటే శూన్యమైపోతాయి, జీవితాలు జీరోగా మారిపోతాయి అని బోధిస్తున్నాడు ఆయన. ఎలాగబ్బా? వాక్యము లేకుండగా వారి పవిత్రమైన ప్రవర్తన తీసుకొచ్చి తమ భర్తలను దేవునిలోకి నడిపించిన స్త్రీలు ఎవరైనా ఉన్నారా? దేవునిలోకి నడిపించడం అంటే మళ్ళీ మీరు మతాన్ని మార్చడం అనుకున్నారు సుమా. కాన్సెప్ట్ మతాన్ని మార్చడం కాదు, ఇది లవ్ జిహాద్ కిందకి వస్తుంది. అది కాదు ఏమండి, అది కాదు ప్రియ దేవుని పిల్లారా. ఆయన పెళ్ళైన కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు. భర్తలోకి మార్చడానికి లవ్ ఏమని చెప్పట్లేదు, లవ్ జిహాద్ ఇది కాదు. ఇది బైబిల్ అది అక్రమాన్ని బోధించదు, అక్రమంగా ఉండమని ప్రకటించదు. ఆయన ఏమని మాట్లాడుతున్నంటే ఒక స్త్రీగా నీవు కనుక దేవుని అందరి భయభక్తులతో కూడిన ప్రవర్తన కనుక ఉందనుకో, ఆ పవిత్రమైన ప్రవర్తన, నీ ఒబేసిటీ నీ కుటుంబానికి రక్షణ, నీ భర్తకు విలువ, నీ కుటుంబానికి దీవెన, అది ఎవ్రీథింగ్ ఎవర్ లాస్టింగ్ ఆశీర్వాదం అన్నాడు ఆయన. అది ఎప్పటికీ సమసిపోయిన ఆశీర్వాదం. నిజమండి. ఇలాంటి వ్యక్తులు బైబిల్లో ఏమైనా ఉన్నాయా దీన్ని సపోర్ట్ చేసే అంశాలంటే కొన్ని అంశాలు మీకు చూపించిన తర్వాత మరి కొద్ది విషయాలకు వెళ్ళిపోదామండి. ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు అనే మహనీయుడు కూడా ఇదే సందర్భాన్ని ప్రయోగిస్తున్నాడు. 7వ అధ్యాయము
7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం అండి. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించేదవో లేదో నీకే తెలియాలి, నువ్వే డిసైడ్ చేసుకో అన్నాడు ఆయన. ఏమంటున్నాడు పౌలు గారు? నీ భర్తను నా వాక్యం కూడా రక్షించకపోవచ్చు, నీ భర్తను చెప్తున్నాను మరలా, నా వాక్యం కూడా రక్షించకపోవచ్చు, నా సవాలు కూడా రక్షించకపోవచ్చు, మీటింగ్ రక్షించకపోవచ్చు, కానీ నువ్వు అనుకుంటే నీ భర్తను రక్షించుకోవచ్చు తల్లి అన్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించేదవో లేదో నీ చేతుల్లో ఉంది అన్నాడు ఆయన. ఒక భర్తను రక్షించుకోవాల్సిన పరిస్థితిని, ఆ కమాండ్మెంట్, ఆ పవర్ అంతా ఎవరి చేతిలో ఉంది? స్త్రీగా నీ చేతిలో పెట్టాడు దేవుడు. అది నీకు అర్థం కావట్లేదు. నన్ను తీసుకొచ్చి ఇలా వారేశారు, పిల్లని దేవుడు కనిపెట్టిండు, నేనే పిల్లని కానీ అన్నా. ఏమండి, ఇలాంటి వర్షన్స్ కొంతమంది కలిగిస్తున్నారండి పాపం స్త్రీలకు. ఏమండి, ఆయన ఏమంటున్నా అంటే, పురుషుడు నీ భర్తను రక్షించేంత శక్తి ఎవరికి ఉంది అనుకుంటున్నావు? దేవదూతకు కూడా లేదు బిడ్డ, నీకుంది అన్నాడు. నీకు వ్యక్తిని, సమాజాన్ని రక్షించే బాధ్యత ఎవరిదంటే ప్రభువుదండి. ఈ సమాజాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చచ్చిపోయారు. ప్రతి ఒక్కరికి రక్షణ ఇవ్వడానికి ఆయన ప్రాణం పెట్టాడు. అలాంటి రక్షణ అనే కాన్సెప్ట్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు అంటే స్త్రీకి ఇచ్చాడండి. ఎలా ఇచ్చాడబ్బా? స్త్రీ ఒక వ్యక్తిని ఎలా రక్షిస్తుంది, పురుషుని ఎలా రక్షిస్తుందో కొన్ని ఉపమానాలు, కొన్ని నిజ సంఘటనలు కూడా బైబిల్లో ఉన్నాయి, నేను చూపిస్తాను. అందులో ఏంటంటే ప్రియ దేవుని పిల్లలారా, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఇక్కడ యాకోబు అనే వ్యక్తి కూడా మాట్లాడుతున్నాడు. యాకోబు అనే పత్రికలో 2వ అధ్యాయం 23వ వచనం. 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను గనుక, వెరీ గుడ్, అవును, మరియు దేవునికి స్నేహితుడని అతనికి పేరు. అబ్రహాం అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. దీనికి స్త్రీకి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. ఉన్నది ప్రియ దేవుని. అబ్రహాము దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగను. ఇదే మాట యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది. ఇదే మాట యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుందండి. అబ్రహాం అనే వ్యక్తి దేవునికి స్నేహితుడిగా మారిపోయాడట. దేవునికి ఫ్రెండు, క్లోజ్ ఫ్రెండు. దేవునికి స్నేహితుడు ఎవరు? అబ్రహాం గారు. అబ్రహాం యొక్క నీతి చాలా గొప్పదిగా బైబిల్లో పొందుపరచడం జరిగింది. ఈయనను అనేకులు తండ్రిగా భావిస్తారండి అబ్రహాం అనే వ్యక్తిని. ఈ అబ్రహాం అనే ఈ వ్యక్తి సక్సెస్ వెనుక ఎవరు ఉన్నారబ్బా అనే సంగతి మనం ఆలోచించాలి. అబ్రహాం అనే ఈ వ్యక్తి సక్సెస్ వెనుక ఎవరు ఉన్నారనుకుంటున్నారు? ప్రతి పురుషుని వెనుక స్త్రీ ఉంటుంది అంటారు, చూసారా? కొన్ని సందర్భాలు చాలా నిజం అనిపిస్తుంది. అబ్రహాం చూస్తే నిజం అనిపిస్తుంది, అబ్రహాం జీవితాన్ని చూస్తే అది ఖచ్చితంగా నిజం అనిపిస్తుంది. నిజం ప్రియ దేవుని పిల్లలారు. ఎందుకంటే అబ్రహాం అనే వ్యక్తి దేవునికి స్నేహితుడిగా మారడానికి, అబ్రహాం అనే వ్యక్తి విశ్వాసంలో ఒక అగ్రస్థానంలో ఉండడానికి, నిజం చెప్తున్నాను, అగ్రస్థానంలో ఉండడానికి, విశ్వాసంలో గొప్ప స్థితిలో ఉండడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు మీరు? మొట్టమొదటి దేవుడు అని మీరు అనుకోవచ్చు. అలాగని దేవుడే అబ్రహాం గారిని ఆయన ఒక్కనే ఆ స్థితిలో ఉంచితే మనమంతా మరి దేవుడు మనం పట్టించుకోవడంలో మన పట్ల చిన్న చూపు చూస్తున్నాడని అర్థం వస్తుంది. దేవుడు అందరినీ సమానంగా చూడగలరు. నువ్వు భక్తిలో ఉంటే నిన్ను కూడా గొప్పను చేయగలడు ఆయన, నీ వంశాన్ని కూడా ఉద్ధరింపజేయగలడు ఆయన. ఏమండి, కానీ అబ్రహాం అనే వ్యక్తి వెనుక ఉన్నది ఎవరు? తండ్రి అయిన తెరాహు కాడు, లోతు కాడు, మరి ఎవరండి? ఆయన వెనుక ఉన్నది శారా. నిజం ప్రియ దేవుని పిల్ల. శారా ఎలాంటిదో తెలుసా? అబ్రహాం జీవితంలో ఒక మంచి బెస్ట్ అడ్వైజర్. ఎలా అనుకుంటున్నారు మీరు? మరొక మాట చెప్తాను చూడండి. ఆది కాండము 21వ అధ్యాయంలో శారా గురించి కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ముందుకెళ్దాం. ఆది కాండము 21వ అధ్యాయంలో 12వ వచనం. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలగజేసెను. అయితే దేవుడు ఏమంటున్నా అండి, ఈ చిన్నవాని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాటే వినుము. ఎంత మంచి మాట చెప్పాడండి ప్రభు. సమస్య వచ్చింది అక్కడ, చాలా క్లిష్టమైన సమస్య వచ్చింది. ఎలాంటి సమస్య అంటే, అక్కడ హాగరు, ఆమె సంతానం ఇస్మాయిల్, ఇక్కడ ఇస్సాకు, ఏమండి అబ్రహాం గారు, శారా. ఈ సమస్యకు ఇంకా ఎలా చేయాలో అబ్రహాం గారికి తోయట్లేదండి బాబు. అబ్రహాం గారి సమస్యను పరిష్కరించే సామర్థ్యం చాలా తక్కువ ఉంటుంది కొన్ని విషయాల్లో. ఎలా ఉంటుందో మీకు చెప్తాను నేను. అబ్రహాం గారికి సమస్య ఎదురైనప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సమర్థించాలి, దాన్ని ఎలా సాల్వేషన్ చేసుకునో కొన్ని విషయాల్లో తంటాలు పడతాడండి, ఇబ్బంది పడతాడు ఆయన. ఏం చేయాలని అర్థం కాదు. అలాంటి క్లిష్టమైన సమయంలో ఆయనకు అడ్వైజర్గా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? శారా అండి. ఇలాంటి క్లిష్టమైన సమస్యకు దేవుడు కూడా కలగజేసుకోకుండా ఆ జడ్జిమెంట్ ఎవరికి ఇచ్చారంటే శారాకు అప్పగించాడు. అబ్రహాం నువ్వేం చేయాలనుకుంటు నువ్వు చేసే అనలే. హాగరు నువ్వేం కోరుకుంటున్నావు అది ఏమని అనలేదు. శారా అయితేనే కరెక్ట్ దీన్ని సమాధానం చెప్పగలదు.
ఎందుకంటే అబ్రహాం జీవితం వెనుక ఉన్న ఒక శిల్పి శారా అండి. ఒక రకంగా చెప్పాలంటే అబ్రహాం జీవితాన్ని డిజైన్ చేసిన శిల్పి ఆవిడ, నిర్మాత. అబ్రహాం జీవితానికి నిర్మాత ఎవరు అనుకుంటున్నావంటే శారానే. ఇది పక్క నిజం. నేను శారా మీద అభిమానంతో స్త్రీ పక్షపాతిగా మాట్లాడతలేను. ఎందుకంటే అబ్రహాం జీవితంలో ఉన్న నిర్మాత, ఒక మేనేజర్ ఎవరంటే తెలుసా? శారా గారేనండి. శారా ఆ సమస్యను ఎంత జాగ్రత్తగా ఎలా చేస్తే బాగుంటుందో అని మోషే గారు ధర్మశాస్త్రం రాయక ముందే ఆ సమస్యను సునాయాసంగా పరిష్కరించింది. ఇది నిజం అండి. శారా పక్షపాతమైన తీర్పు తీరిస్తే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే ఆయన పక్షపాతం లేనివాడు. ఆయన ఎవరైనా సరే అలాగే ప్రేమిస్తాడు. ఆయన అన్యాయం చేసే రకం కాదు. మరి ఆ సమస్య వచ్చింది. అబ్రహాం గారు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కొన్ని మమకారాలు అడ్డొస్తున్నాయి, కొన్ని సెంటిమెంట్స్ అడ్డొస్తున్నాయి, ఎమోషనల్ అవుతున్నాడు తప్ప దాని పరిష్కారం చూపిస్తలేడు. అప్పుడు శారా కరెక్ట్గా ఆన్సర్ చెప్తుంది. కాబట్టి బెస్ట్ అడ్వైజర్ అంటే ఒక పురుషుని జీవితంలో బెస్ట్ అడ్వైజర్ ఎవరన్నమాట? స్త్రీయే సుమ. అందుకే పేతురు గారు అలా మాట్లాడుతున్నాడు ఆయన. ఒక పురుషుని జీవితంలో బెస్ట్ అడ్వైజర్ ఎవరో తెలుసా? నేను ఉత్తమైన స్త్రీల గురించి మాట్లాడుతున్నా, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏమంటే బెస్ట్ అడ్వైజర్ ఎవరంటే భార్యనేనండి. ఆ భార్య ఇచ్చిన సలహా నిజంగా అది దేవుడు కూడా అంగీకరించాడు. ఆ సలహా వల్ల హాగర్ కూడా దానికి అంగీకరించింది, ఇస్మాయిల్ కూడా అంగీకరించారు. ఇస్మాయిల్ సంతానం కూడా దేవుని బుద్ధిపరిచాడు. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. ఇలా ఇది ఈ మాత్రమే కాదు ప్రియ దేవుని పిల్ల, ఎన్నోసార్లు అబ్రహాం అనే వ్యక్తి ఇంకా బ్రతికున్నాడంటే కారణం ఎవరో తెలుసా? అబ్రహాం అనే వ్యక్తి బతికి తన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించినట్టే కారణం ఏంటో తెలుసా? శారా లేకపోతే అబ్రహాము మరణించేవాడే. నిజం ప్రియ దేవుని. శారా అనే వ్యక్తి తన జీవితంలో లేకుంటే అబ్రహాం జీవితం శూన్యం. ఇది నిజం. అబ్రహాం గారు పరదేశంలో ఉన్నా, నా ప్రసంగం ఆయన వింటున్నా, ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతాడు ఆయన. శారా లేకుంటే అబ్రహాం జీవితం శూన్యం అండి. ఎలా మీరు అనుకుంటున్నారు? ఒక మాట చూపిస్తాను చూడండి. ఆదికాండం 12:12 అదే ఆదికాండం 20:5 వేరువేరుగా తీయండి ఆయన. ఆదికాండం 12:12 తీయండి ఒకసారి. ఆదికాండం 12:12 నిన్ను చూచి, అవును, నన్ను చంపి నేను బ్రతకనిచ్చేదరు. ఇప్పుడు అబ్రహాం గారికి ఏమొచ్చిందంటే సమస్య వచ్చింది, ప్రాణ సమస్య వచ్చిందండి. అబ్రహాం గారికి ప్రాణ సమస్య వచ్చింది ప్రియ దేవుని పిల్లారా. ఇప్పుడు శారా గారు లేకుంటే అబ్రహాం గారు చచ్చిపోతారు. శారా గారు లేకుంటే అబ్రహాం గారు కరువుతోనే చచ్చిపోవాలి, లేకపోతే రాజు చేతిలోనే కావాలి. ఇప్పుడు కరువు నుంచి రక్షింపబడానికి అబ్రహాం గారు నిర్ణయం తీసుకున్నాడు. కానీ దానికంటే ప్రమాదకరమైనది మరణం ఎవరి ముందు ఉందంటే అబ్రహాం గారి ముందు ఉంది. ఇప్పుడు ఆ మరణాన్ని తప్పించే ఏకైక వ్యక్తి ఎవరు అంటే మిస్టర్ శారా. అందుకే దేవుడు ఆమె రాకుమారిని చేస్తాడు తర్వాత. ఇది ఒక వచనం గుర్తుపెట్టుకోండి. అదే ఆదికాండం 20:5 చూడండి. ఆదికాండం 20:5 సరిపోతుందండి. ఈ 2 వచనాల్లో, ఈ 2 సందర్భాలలో శారా గారు ఎంత పెద్ద సాక్రిఫై చేశారంటే, ఎంత పెద్ద త్యాగానికి ఒడిగెట్టిందంటే, తన భర్తను రక్షించుకోవడానికి ఆమె చేసిన మహోత్తరమైన కార్యం అండి ఇది. తన భర్తను రక్షించుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే తన భర్త రాజు చేతిలో, ఆ చట్టం చేతిలో చచ్చిపోతాడు. వచ్చాడు కానీ పోవడం అబ్రహాం చేతులు లేదు. ఆ ఏరికి వచ్చాడు, పోవడం అబ్రహాం చేతులు లేదండి. ఇప్పుడు ఖచ్చితంగా అబ్రహాం గారు ఏమైపోతారంటే చచ్చిపోతాడు. ఇప్పుడు తాను అబ్రహాం గారు చావకుండా ఉండడానికి అడ్డొచ్చిన వ్యక్తి ఎవరంటే శారానేనండి. శారా కనుక ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే అబ్రహాం అనే జీవితం అంతటితో ముగిసిపోయేదే. నిజం చెప్తున్నాను. అందుకే శారాను బాగా అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాడు దేవుడు. ఎందుకంటే తన భార్యల పవిత్రమైన ప్రవర్తనను బట్టి రాబట్టవచ్చున పేతురు గారు అన్నారు చూసావా, ఆ వాక్యం ఖచ్చితంగా అబ్రహాం శారాకు అప్లై అవుతుందండి. నిజం చెప్తున్నా ప్రియ దేవుని పిల్లలారా. ఆ రోజు అబ్రహాం విషయంలో శారా ఆ నిర్ణయం తీసుకోకపోయింది అనుకోండి, చచ్చిపోతాడండి. అబ్రహాం చంపేస్తాడు. ఆ రాజు నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు అబ్రహాం గారిని. మరి దేవుడు ఏం చేస్తున్నాడో మీరు అనుకోవచ్చు. దేవుడు కాపాడడం నిజమే, కాపాడడానికి ఒక వస్తువుని తీసుకోవాలి కదా దేవుడు, కొట్టడానికి కూడా కట్టని ఎంచుకోవాలి కదా అన్నట్టుగా కాపాడడానికి ముందుకొచ్చే వ్యక్తి ఎవరు? గొలియాతుని చంపడం దేవుడికి పెద్ద పనేం కాదు. దేవుడు చంపాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం అంటే మనకంతా ఐక్యూ లేదు కదండి. 1% ప్రతిభావంతులైన మనుషులు ఎంతమంది ఉంటారండి సొసైటీలో అంటే 0.5% ఉంటారంట. 0.5 వాళ్ళ ప్రతిభావంతులు, స్కాలర్స్. వాళ్ళ ఐక్యూ 180 కంటే ఎక్కువ. మన బీపీ 120 ఉంటుంది కదా, ఐక్యూని కూడా కొలుస్తారనమాట. కొన్ని ప్రమాణాలు ఉంటాయి దానికి. వాళ్ళు 180 కంటే ఎక్కువ అండి. వాళ్ళు ఐక్యూ పీపుల్స్. వాళ్ళే 780 కోట్ల మంది శాసిస్తారు. వాళ్ళు ఎంత వాళ్ళు ఉందోనది అంత కొడతాను వేల మందే వాళ్ళు, కానీ కోట్ల మంది శాసిస్తారు. వాళ్ళు ఎవరో మనకు కూడా తెలియదు. అందులో సైంటిస్ట్స్ ఉండొచ్చు, అందులో కొంచెం మేధావులు కూడా ఉండొచ్చు. వాడికి అనిపిస్తే కూడా మన గౌరవం కూడా ఇవ్వం. కానీ వాళ్ళే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నారు అన్నది నిజం. ఇది శాస్త్రీయంగా మనోవిజ్ఞాన ప్రకారం సత్యం అండి. కానీ ప్రియ దేవుని పిల్లారా, ఇప్పుడు ఆ గొలియాతుని చంపడానికి ఎవరు రావాలి?
దేవుడు చంపగలడు. దేవుడు మూర్ఛ రోగం కల్పించి కూడా చంపగలడు. అలాగే వాడు పడిపోయినాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం అంటే అది మూర్ఛ వచ్చి పడిపోయాడికి ఒర్రి బీపీ కనుక రేజ్ అయినట్టు చచ్చిపోయాడు అనుకుంటాం. ఎందుకంటే మనం క్రాస్గా ఆలోచించే పీపుల్స్ మనం. కాబట్టి ఆ వ్యక్తిని కొట్టడానికి ఒక వ్యక్తి రావాలి. దావీదు కొట్టడం వల్ల కాదు, అది దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి. అలాగే ఇప్పుడు అబ్రహాం గారి ప్రాణాలను కాపాడడం దేవుడికి తెలుసు. కానీ దానికి అడ్డుగా వచ్చే వ్యక్తి ఎవరు? కనిపించే ఒక వ్యక్తి రావాలి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అబ్రహాం గారు ఉద్యమం చేశారనుకోండి, ఇంతకంటే ఎక్కువ సైన్యం ఉంది వాళ్ళ దగ్గర. అప్పుడు అడ్డుగా వచ్చిన ఒకే ఒక వ్యక్తి శారా అండి. చూశారా? వాస్తవానికి అయితే శారా గారికి వాగ్దానం తెలియదు. శారా గారితో దేవుడు మాట్లాడలేదండి. నువ్వు పలానా దేశానికి వెళ్ళు, నీకు సంతానం ఇస్తాను, పలానా భూభాగాన్ని నీకు ఇస్తాను అనే మాటలు దేవుడు శారా గారికి చెప్పలేదండి, అబ్రహాం గారికి చెప్పారు. అబ్రహాం గారి మాటను విని ఆయనకు ఫాలోవర్గా వచ్చిన వ్యక్తి శారా మాత్రమే తప్ప డైరెక్ట్గా దేవుని ప్రవచనం విన్నది శారా వినలేదు. ప్రియ దేవుని ప్రియులారా, ఆ ముగ్గురు వ్యక్తులుగా వస్తారు చూసారా, అప్పుడు మాత్రమే విన్నది శారా. ఇంకెప్పుడు అసలు ఆ స్వరం కూడా ఆయన వినలే. స్వరము వినకుండా అబ్రహాం యొక్క జడ్జిమెంట్కు వాల్యూ ఇచ్చి అబ్రహాం భక్తికి ఆమె సరెండర్ అయిపోయి తలొగ్గి నిజంగా అబ్రహాం గారి ప్రాణాన్ని చాలా సందర్భాలు కాపాడింది ఆవిడ. ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఇతను మా బ్రదర్ అని చెప్పింది. ఇది మీకు తప్పు అనిపించవచ్చు, తప్పు కాదు అది. అంటే ఒక స్త్రీలో, ఒక భార్యలో ఒక పురుషుడు ఏమనుభవిస్తాడో తెలుసా? ఒక తల్లిని కూడా చూసుకోగలడు అనే మాటకు నిదర్శనమే ఈ శారా. ఒక భార్యలో తన పురుషునికి ఒక చెల్లెలు కూడా కనిపిస్తుంది, ఒక తోబుట్టు కూడా కనిపిస్తుంది. చెల్లెల భార్యను చూసామనుకోండి, దీని ఏమంటారండి? చెల్లెను భార్య అనడం తప్పు కదా, భార్యను చెల్లెగా ఫీల్ అవడం తప్పే ఉంది ఏమండి? తల్లిని భార్యగా చూడడం తప్పురా. అదే భార్యలో తల్లిని కూడా చూసుకుంటే తప్పేమనరు. దాన్ని సమాజం దాన్ని గౌరవిస్తుంది, రెస్పెక్ట్ చేస్తుంది. దాన్ని నువ్వు ఉన్నతో సైల్యూట్ కొడుతుంది. ఇక్కడ అదే చేసిందండి ఆవిడ. చూసావా? భార్య అనగానే మీకు తెలుసు మనకు ఒకటే వర్షన్, కానీ ఆ భార్యలో తన ప్రాణాన్ని కాపాడిన సిస్టర్ ఉంది. చాలా సందర్భాలు కాపాడిందండి. ఆమె గనక ఆ నిర్ణయం తీసుకొని ఉండకపోతే అబ్రహాం అనే వ్యక్తి అన్యాయంగా చచ్చిపోయేవాడు. చూసారా? అంటే ఒక భార్యలో ఎవరి క్యారెక్టర్ కనిపిస్తుంది శారాలో? ఒక అడ్వైజర్. సమస్య వచ్చినప్పుడు సునాయాసంగా పరిష్కరించే ఒక అడ్వైజర్ ఉన్నారు. అదే ప్రాణ సమస్య వచ్చినప్పుడు తన భర్తను కాపాడుకునే ఒక శక్తి కూడా శారాలో కనిపించిందండి. ఇది సత్యం ప్రియ దేవుని పిల్లారా. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే శారా మరణం తర్వాత అబ్రహాం జీవితం మనకు కనబడదు. మీకు తెలుసో తెలియదు మీకు? శారా మరణం తర్వాత అబ్రహాం జీవితం మనకు కనబడదండి, కొలాప్స్ అయిపోయినట్టు కనిపిస్తుంది. శారా మరణం తర్వాత అబ్రహాం గారు మనకు కనిపించడు. ఎలా కనిపించడం అని చెప్తున్నాడు చూడండి ఒకసారి. 25వ అధ్యాయము ఆదికాండము 25వ అధ్యాయము 1వ వచనం. వెరీ గుడ్, సరిపోతాం. అబ్రహాం గారు ఆ వయసులో కూడా పెళ్లి చేసుకున్నాడు, చనిపోయిన తర్వాత చేసుకున్నాడు అండి. ఇది కూడా మీరు గమనించాలి బాగా. ఈ సందర్భం మీరు గమనించాలి. అంటే అబ్రహాం ఒంటరిగా ఉండలేరా? చూసారా? ప్రతి పురుషుడి సక్సెస్ వెనుక ఉన్నది ఒక స్త్రీయే. కాబట్టి ఎవరైనా సరే ప్రియ దేవుని పిల్లారా, రెస్పెక్ట్ చేయడం మన బాధ్యత, వాళ్ళని గౌరవించడం. ఇంకా చూపిస్తాను వేరే క్యారెక్టర్. చూడండి, ఈ శారా మరణం తర్వాత అబ్రహాం గారు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సంతానం కలిగింది. కానీ ఇది ఎందుకో చరిత్రగా మారలేదండి. ఇది చరిత్రగా మారలేదు ఇది. కానీ శారా తన జీవితంలో ఉన్నట్టు మటుకు 12వ అధ్యాయంలో పరిచయమైన తన చరిత్ర ఇంచుమించు 24 అధ్యాయాల వరకు ఉంటుందండి. ఇంచుమించు 12 అధ్యాయాలలోనే అబ్రహాం గారి చరిత్ర సుచరిత్రగా మారిపోయిందండి బాబు. అబ్రహాం గారి చరిత్ర తెలియని వారు ఎవరు లేరు ఇప్పుడు భూమి మీద. అలాంటి గొప్ప స్థితిలో వెళ్ళిపోయింది ఎవరు? దానికి కారణం ఎవరు అంటే ఈ శారా అనే ఉత్తమరాలు ఓ స్త్రీ. అదే కేతూరా అనే స్త్రీ తన జీవితానికి వచ్చింది. ఆ తర్వాత అబ్రహాం జీవితం మనకు కనబడదు, అంతటితో జీవితం కొలాప్స్ అయిపోయింది అంతయ్య. ఎప్పుడైతే శారా మరణించిందో అబ్రహాం జీవితం కొలాప్స్. పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత పిల్లలుగా అన్నారు. వాస్తవమే, ఎంతోమంది సంతానం కలిగినట్టు ఉంటుంది అక్కడ. కానీ అదొక పెద్ద చరిత్రగా మారలేదండి. అంటే ఒక పురుషుడు సక్సెస్ కావాలన్నా, చరిత్రగా మారాలన్నా నీ వెనుక ఉండవలసింది ఎవరో తెలుసా? ఉత్తమమైన నీ భార్య అయ్యా. ఆమె ఉంటేనే నీకు విలువ. ఆయన శారా లేని అబ్రహాం జీవితం శూన్యం. చూడండి మీరే, శారా మరణం తర్వాత అబ్రహాం జీవితం నాకు చూపెట్టండి, ఎక్కడుందో? ఎక్కడా లేదు. అంటే తాను లేకపోతే నీ జీవితం జీరో అనే సంగతి బైబిల్ చెప్తుంది. తెలుసా మీకు అది? తాను లేకపోతే నీ జీవితం జీరో అయ్యా. తాను లేకపోతే నీ పిల్లల జీవితం జీరో. నిజం ప్రియ దేవుడు, తాను లేకపోతే నీ జీవితం జీరో. అబ్రహాం నిరూపించారు, తాను లేకపోతే నేను లేనని. అబ్రహాం చెప్పారు, తాను లేకపోతే నేను లేను, నేను జీరో అయిపోయిన వాడిని నేను. నన్ను ఎన్నోసార్లు ప్రాణ సంకటం నుంచి కాపాడిన ఉత్తమరాలు. ఆమెలో నాకు తల్లి కనిపించింది, ఆమెలో నాకు సహోదరి కనిపించింది, ఆమెలో నాకు అడ్వైజర్ కనిపించింది. ఒక రకం చెప్పాలంటే ఆమె నా రక్షకుడు. అబ్రహాం గారు ఒప్పుకున్నారు.
ఆ తర్వాత కేతురు అనే స్త్రీ వచ్చింది. అంత ప్రభావవంతంగా అబ్రహాం జీవితం ముందుకు సాగలేదు. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లారా. పవిత్రమైన ప్రవర్తన అంటే మీరు ఏమనుకుంటున్నారు? చూశారా, పవిత్రమైన ప్రవర్తన అబ్రహాం గారిని శాశ్వతమైన చరిత్ర కలిగిన వ్యక్తిగా మార్చింది. దాని వెనుక ఉన్నది శారానే. ఆలోచించండి. ఇంకొక వ్యక్తిని చూపిస్తానండి మీ అందరికీ. అబ్రహాం తర్వాత ప్రపంచానికి బాగా పరిచయమైన వ్యక్తి మోజెస్. ఆ మోజెస్ గురించి కూడా చెప్తాను. నిర్గమకాండము 4:7. నిర్గమకాండం 4:7. నిర్గమకాండం 4:7. అంతే. తర్వాత ఆయన క్షమించండి తమ్ముడు, 4వ అధ్యాయము 24వ 4:24 అండి. అతడు పోవు మార్గమున సత్రములో ఎదుర్కొని అతని, అంటే ఇక్కడ మోషను చంప చూడగా, వెరీ గుడ్, అంతటా ఆయన, అంటే దేవుడు మోషను విడిచెను. దేవుడు మోషను విడిచెను అని రాయబడ్డదండి. మీరు బాగా గమనించాలి మోష గారి చరిత్ర. మోష గారు ఎంత సక్సెస్ఫుల్ ప్రాఫిట్ మన అందరికీ తెలుసు. మోష గారు స్వతంత్ర కాంక్షను ప్రపంచానికి పరిచయం చేసిన వాడు. ఆత్మాభిమానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మంచి ప్రవక్త, జ్ఞాని, రాజకుటుంబంలో పెరిగిన వ్యక్తి మోజెస్ అండి. ఈ మోజెసే ప్రపంచానికి స్వతంత్రం అంటే ఏంటో, మన దేశానికి స్వతంత్రం కొన్ని ఏళ్ల క్రితం వచ్చింది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇజ్రాయెల్కు స్వతంత్రాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఈ మోజెస్. ఈ మోజెస్ ఎంత గొప్పవాడో మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, మన అందరికీ తెలుసు. ఈ మోషతో కూడా యేసుప్రభు పోల్చుకున్నాడు. నా వంటి ఒక సహోదరుని ఏదో పుట్టిస్తారని చెప్పాడు. కానీ ఈ మోష జీవితం వెనుక ఉన్న వ్యక్తి ఎవరబ్బా? ఈ మోష జీవితాన్ని ప్రభావవంతంగా తీర్చిదిద్దిన ఆ ప్రేరణ కలిగిన వ్యక్తి ఎవరు లేరండి, తన భార్య సిప్పోరా. నిజం, ఇది మీరు అంగీకరించాలి. మోస జీవితం వెనుక ఎవరు లేరు ప్రియ దేవుని పిల్లారా. మోస జీవితాన్ని భద్రంగా కాపాడి ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తిగా మార్చిన చరిత్ర ఏదో తెలుసా? సిప్పోరా. ఎలా సిప్పోరా అని చెప్తున్నానంటే మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మోజెస్ ఒక యూదుడు. ఆయన పుట్టిన జన్మకారణం ఆయనకు తెలుసు కాబట్టి 40 ఏళ్ల తర్వాత బయటకు వచ్చాడు. తన ప్రజల మేలుగోలు చూపించబోతున్నాడు. అక్కడ గొడవ జరుగుతుందండి. ఏం గొడవ అంటే, ఒక ఐగుప్తుడు ఒక హెబ్రీను తిడుతున్నాడు, కొడుతున్నాడు, అన్యాయం చేస్తున్నాడు. ఆ గొడవ నుండి విడిపించడానికి ఏం చేశాడంటే, అక్కడ ఐగుప్తుని నుంచి రక్షించడానికి, ఐగుప్తుని బారి నుంచి, అన్యాయం నుంచి యూదుని రక్షించడానికి అక్కడ చేతి వాటను ప్రదర్శించవచ్చు వచ్చింది. ఆ చేతి వాట వలన ఐగుప్తు చచ్చిపోతాడు. చనిపోయిన వ్యక్తిని పాతిపెడతాడు, మామూలుగా ఉంటాడు. ఎందుకంటే హత్య అనేది చాలా దాగదు కదా అండి, దాచడానికి ఎంతో ప్రయత్నం చేశాడు మనోడు, కానీ దాగలేదు ప్రియ దేవుని తెలిసిపోయింది. తెలియగానే ఈ మోజెస్ గారు భయపడి, ఎందుకంటే ఇక్కడే ఉన్నాను అనుకోండి, రాజుగారు నన్ను చంపేస్తారని రాత్రే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరాయి దేశానికి వలస వెళ్ళిపోతాడు. అక్కడే పెళ్ళి అయిపోయింది. దేవుడు ఎన్నోసార్లు ఆయనతో మాట్లాడాలని ప్రయత్నం చేశారు, పట్టించుకోలేదు. ఒక రోజు వచ్చింది, దేవుని దర్శనాన్ని మోష గారు స్పష్టంగా చూశారు. అమ్మ, ఇది దేవుని పిలిపే, నా బాధ్యత నాకు గుర్తు చేసింది అనుకున్నాడు. నా ప్రజలను రక్షించడానికి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? నా ప్రజలను రక్షించడానికి ఇజ్రాయెల్ అని చెప్పాడు. మరి 40 సంవత్సరాలు పట్టించుకోలేని దేవుడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు అని మీరు అనుకోవచ్చు. 40 ఏళ్ళ నుంచి దేవుడు పట్టించుకోలేదు. ఎందుకంటే మోషతోటి దేవుడు మాట్లాడినప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు అండి. 80 సంవత్సరాలకు దేవుడు పరిచయం అయ్యాడా? ఒక 40 ఏళ్ళు దేవుడు మర్చిపోయాడా మోష గారిని అని మీరు అనుకోవద్దు. దానికి ఎందుకు అలా జరిగింది అనేది దానికి ప్రత్యేకమైన క్లాస్ ఉంది, తర్వాత మాట్లాడదాం. అది ఇక్కడ మోష గారు దేవుని మాటను విన్న తర్వాత తన ప్రజలను రక్షించడానికి బయలుదేరాడండి. బయలుదేరిన తర్వాత సత్రములో చూడండి, ఎంత మంచి మాట రాశాడు. 24వ వచనం. అతడు పోగుచుండగా సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా, దేవుడే పొమ్మని చెప్పాడు, వెలుచుంటే దేవుడు ఇప్పుడు అడ్డొచ్చాడు. దేని కొరకు? దీవించడానికి కాదు, మోజెస్ను చంపడానికి అండి. అసలు దేవుడు నన్ను ఎందుకు చంపడానికి వస్తున్నాడో ఆ సందర్భం మోషే మర్చిపోయాడు. ఎందుకంటే బిలామాన ప్రవక్త వెళ్తున్నాడు ఇజ్రాయెల్ను శపించడానికి. అప్పుడు దేవుని దూత అడ్డొచ్చింది చంపడానికే. ఆ చంపడానికి, బిలామాన వ్యక్తిని చంపడానికి దేవుని దూత అడ్డొచ్చింది. రక్షించడానికి గాడిద సహాయం చేస్తుంది అక్కడ. ఎందుకంటే ఈ బిలామాన వ్యక్తి ఇజ్రాయెల్ను రక్షించడానికి వెళ్తున్నాడు, శపించడానికి వెళ్తున్నాడు, అంటే దేవుని దూత వచ్చింది అనుకోవాలి. ఇక్కడ మోజెస్ అనే వ్యక్తి ఇజ్రాయెల్ను రక్షించడానికి వెళ్తున్నాడు. ఆయన మరి దేవుడు ఎందుకు చంపాలని చూస్తున్నాడు మీరు అనుకోవాలి. దేవుడు మోషను చంపేసేవాడండి, మోస చంపేసేవాడే. ఫరో చక్రవర్తి నుంచి తప్పించుకోవచ్చామో కానీ దేవుడు పగబడితే మాత్రం ఎవ్వడు తప్పించుకోలేడు. దేవుడు అలాగని అన్యాయస్తుడు కూడా కాడు. ఇప్పుడు దేవుని ఉగ్రత ఫరో చట్టం నుంచి కాపాడుకోవడానికి, తనకు తనుగా రక్షణ ఇచ్చుకోవడానికి మోజెస్ గారు వెళ్ళిపోయాడు ఆ దేశం నుంచి.
ఇప్పుడు దేవుడు నేను చంపాలనుకుంటున్నాడు మోజెస్, నన్ను అందరినీ దేవుడే నేను చంపాలనుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్తావు చెప్పు నువ్వు? ఏ దేశంలో లేడు ఆయన, ఏ ప్రాంతంలో లేడు ఆయన, ఏ ప్రదేశానికి రాడు చెప్పు దేవుడు? ఆయనకి ఏమైనా పరిధి ఉందా? లేదు కదా. ఇప్పుడు దేవుడే మోసని చంపడానికి కత్తి కట్టాడండి. కొద్దిసేపు అయితే నిర్దాక్షిణంగా మోసని చంపేసేవాడు. ఒక స్త్రీ అడ్డొచ్చిందండి. ఎందుకు మరి నా భర్తను దేవుడు చంపాలనుకుంటున్నాడు? వెళ్ళుమని దేవుడే కదా చెప్పింది, వెళ్ళుమని దేవుడే చెప్పాడు, వెళ్ళుమని దేవుడే మోటివేషన్ చేశాడు, దేవుడే తన ప్రత్యక్షను ఆయనకు చూపించాడు. ఇప్పుడు వెళ్ళడానికి సిద్ధపడుతుండగా ఎందుకు చంపాలనుకున్నాడు అని బాగా ఆలోచన చేసింది. అంత అనుభవం ఉన్న మోజెస్ కూడా, ఆయన హెబ్రీ మతంలో పుట్టినవాడు, పెరిగినవాడు, ఆ ఆచారాలు పద్ధతులు అన్నీ తెలుసు ఆయనకు. అయినా ఎందుకో ఇప్పుడు ఆ ఉగ్రతను ఎలా తప్పించుకోవాలో, అసలు దేవుడు నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నాడు, నేను చేసిన పొరపాటు ఏందో ఇవేమీ నాకు అర్థం కావట్లేదండి. అప్పుడు ఒక వ్యక్తి బాగా ఆలోచన చేసింది. ఆ వ్యక్తి సిప్పోరా. ఈమెకు వాక్యం తెలియదు, ఈమె నాటే జ్యూస్, ఈమె యూదురాలు కాదు, అర్పణలు ఆచారాలకు తెలియదు, యూదుల ట్రెడిషన్ ఎలా ఉంటుందో తెలియదు, ఇజ్రాయెల్ బానిసత్వం గురించి ఈమెకు తెలియదు. మోజెస్ తన భర్త మాత్రమే, అంతే. అంతకు మించి ఆయన ఎవరో, ఆయన ఆచారం ఏందో, ఆయన పద్ధతులు తెలియదండి. ఈమె పరాయి దేశానికి చెందిన స్త్రీ. ఇప్పుడు బాగా ఆలోచన చేసింది, నా భర్తను కాపాడుకోవాలి. ఎలా? నా భర్తను ఇప్పుడు కాపాడుకోవాలి ఎవరి చేతుల్లో నుంచి? దేవుడికే విరుద్ధంగా వెళ్ళిందండి ఆవిడ. మీరు అర్థమవుతుందో లేదో, దేవుడు చంపాలనుకుంటున్నది సత్యం, ఆయన చంపాలనుకున్న విషయంలో పొరపాటేం లేదు, పక్క. కానీ ఆ దేవుడు ఎత్తిన కత్తి నుంచి తన భర్తను కాపాడుకోవడానికి కత్తికి ఎదురెళ్ళిన స్త్రీయే సిప్పోరా అండి. బాగా ఆలోచన చేసిందని ఎక్కడ పొరపాటు జరుగుతుంది, సంథింగ్ ఎక్కడో పొరపాటు జరుగుతుంది అనుకుంది ఆవిడ. ఎందుకంటే దేవుని ఉగ్రతలో పొరపాట్లు ఇస్తామా? ఎక్కడో పొరపాటు జరుగుతుంది, ఎక్కడని ఆలోచిస్తే ఒక విషయం జ్ఞాపకం వచ్చిందండి. ఆదికాండము 17వ అధ్యాయం 10వ వచనం చూడండి ప్రియ దేవుని పిల్లారా, ముగిస్తాను. ఆదికాండం 17వ అధ్యాయం 10వ వచనం. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మీరు మధ్య గైకొనవలసిన నా నిబంధన ఏమదనగా 14వ వచనం. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మను సున్నతి చేయబడదు అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును, వాడు నా నిబంధన మీరి ఉన్నాడని అబ్రహాంతో చెప్పాను. అబ్రహాం గారికి దేవుడు చెప్పిన శాసనం, మీలో పుడుతున్న ప్రతి మగ బిడ్డకు సున్నతి చేయాలి, ఒకవేళ పొరపాటున కూడా సున్నతి చేయకపోతే వాడు కొట్టి చంపాలి, వాడు చంపబడతాడు, వాడు చస్తాడు అని శాసనం అండి. కానీ ప్రతి హెబ్రీనికి తెలుసు, అండి. ప్రతి హెబ్రీడు ఎక్కడున్నా సరే తన పుట్టిన బిడ్డకు సున్నతి చేయాలి అనేది ఆ రోజున నిబంధన అది. కానీ వచ్చిన తర్వాత మోషే గారికి పిల్లలు పుట్టి, గెర్షోను పిల్లలు పుట్టి చాలా సంవత్సరాలు అయిందండి. కానీ ఆ నియమాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నాడు మోషే గారు. దేవుని పరిచయం కాగానే కాపాడడానికి కట్టబట్టుకొని బయలుదేరాడు. అవునా? ఫస్ట్ మోషకు దేవుడు ఒకటి జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే ఈ నిబంధన ఎంత వెతికినా అసలు నన్ను దేవుడు ఎందుకు పట్టాడు, ఎందుకంటే చంపాలని చూస్తున్నాడు, నాకు ఎందుకు మరణించాలని చూస్తున్నాడు, నా ప్రవర్తన పొరపాటు ఉందా అని ఏవేవో ఆలోచించారు. కానీ మూలాన్ని మర్చిపోయాడండి. ఆ మూలాన్ని జ్ఞాపకం పెట్టుకొని, ఈ ప్రవచనం సిప్పోరకు సంబంధించింది కాదు. సిప్పోరకు ఈ మాటకు ఎటువంటి సంబంధం లేదు, ఈ మాటకు మోషకు సంబంధం. కానీ ఇలాంటి ప్రాథమికమైన మాట మోష మర్చిపోయాడండి. ఇది జ్ఞాపకం పెట్టుకొని వెంటనే రెప్పపాటును ఒక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ దేవుడు ఏది చేయమని చెప్పాడో తన బిడ్డలకు అది చేసింది. వెంటనే దేవుడు మోషని విడిచి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం చెప్పండి ప్రియ దేవుని పిల్లలు. ఆ రోజు సిప్పోర కనుక నిర్ణయం తీసుకోకపోతే మోషే అనే వ్యక్తి ప్రపంచంలో ఉండేవాడు కాడు. తెలుసా మీకు? నిజమండి. మోషే అనే వ్యక్తి ప్రపంచానికి తెలిసేవాడు కాదండి. అంతటితో మోషే జీవితం కొలాప్స్ అయిపోయింది, ఇంకా లేడు మోషే. మరి మోషే లేకపోతే ఎట్లా? మోషే లేకపోతే ఏంటి? ఆయన బాబును పుట్టించగలడు దేవుడు, కానీ నియమానికి లోబడడానికి కావాలి, నిబంధనకు లోబడవాడు కావాలి. చూసారా? వాక్యము లేకుండానే తన పవిత్రమైన ప్రవర్తన బట్టి తన భర్తను రాబట్టుకుందండి. మరణం నుంచి దేవుని ఉగ్రత నుంచి, దేవుడు విధించిన శాసనం నుంచి తన భర్తను తప్పించుకుందండి. ఎవరు? సిప్పోరా. నిజంగా సిప్పోరా కూడా ఏదో అలాంటి నిజంగా పవిత్రమైన భయభక్తితో కూడిన వ్యక్తి కాకపోతే మోషే అనే వ్యక్తి అన్యాయంగా చచ్చిపోయేవాడు. సరే, మోషను నిర్మించిన నిర్మాత ఎవరు ఇప్పుడు? సిప్పోరా అనే స్త్రీ అండి. మోషను కాపాడిన రక్షకుడు ఎవరు ఇప్పుడు? మోషే ఇజ్రాయేలుకు రక్షకుడు, కానీ మోషకు రక్షకుడు ఎవరు? తన భార్య. మోషకు బాడీగాడు ఎవరు? తన భార్య. మోషలో అంత విలువ రావడానికి, అంత టాప్ స్థితిలో ఉండడానికి కారణం ఎవరు? తన భార్య. ప్రియ దేవుని పిల్లలారా, భక్తి గల భార్య ఇంట్లో ఉండడం నీ అదృష్టం రా.
నీకు అర్థం కావట్లేదు. నీ కళ్ళు బయర్లుగా మీనే అంతే, మూసుకపోయినాయి, అంధత్వం వచ్చింది కదా నీ కళ్ళకు. ఎందుకంటే చూశారు ప్రియ దేవుని పిల్లలు, ఆ దేవుని భయంతో కూడిన ఆ స్త్రీ తన భర్తను ఎంత సునాయాసంగా దేవుడు విధించిన మరణ శాసనం నుంచి కాపాడుకుందండి. ఇస్ అ వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ పర్సన్ అండి. ఆమె మరణం తర్వాత కూడా మోషే ఫెయిల్ అయ్యాడండి. తెలుసా మీకు? సిప్పోరా మరణం తర్వాత కూడా మోషే ఫెయిల్ అంటగా రాయబడింది. మీకు తెలుసో తెలియదు ఆ విషయం. సిప్పోర మరణం తర్వాత ఒక మరో స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరే కూషు దేశం, అంటే ఇథియోపియా స్త్రీని పెళ్లి చేసుకుంటాడండి ఆయన. మోషే మరణం తర్వాత ఆయన మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నట్టుగా రాయబడింది. కానీ ఈ స్త్రీ అంత ఎఫెక్ట్ తన జీవితంలో చూపించలేకపోయిందండి. మోషే గారు వాగ్దాన భూమికి చేరుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు విధించాడు కానీ వాగ్దాన భూమి, ఆ వాగ్దాన భూమిని అడుగు పెట్టకపోవడానికి కారణం ఎవరో తెలుసా? సిప్పోర తన జీవితంలో లేకపోవడమే. నిజం అండి. మోషే గారు ఆ నెబోతు కొండ మీదకి ఎక్కి అక్కడ చచ్చిపోయాడు. దీనికి కారణం ఎవరు అనుకుంటున్నారు? సిప్పోర తన జీవితం లేకపోవడమేనండి. సిప్పోర ఉన్నంత వరకు తన ప్రయాణం సాఫీగా సాగిందండి. ఎప్పుడైతే సిప్పోర మరణించిందో తన జీవితంలో బొద్దుడిల్లు స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే 6 లక్షల మంది కాల్బాలను నడిపించడం ఎన్నో సమస్యలు ప్రియ దేవుని పిల్లలారా, ఎన్నో టెన్షన్స్, ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. వీటన్నిటిలో బెస్ట్ మెడిసిన్ ఎవరంటే సిప్పోర. నిజం, మీరు అంగీకరించాలి ఇది. మోషే జీవితాన్ని సునాయాసంగా దేవునికి దగ్గరగా చేసిన వ్యక్తి ఎవరు అంటే సిప్పోర అండి. ఈ వ్యక్తి కనిపించలేదు, మనకు మోషనే మాత్రమే కనిపించాడు. కానీ మోషే వెనుక ఉన్న అద్వితీయ శక్తి ఎవరంటే సిప్పోర, అంటే తన భార్య. ఎందుకంటే టెన్షన్స్ అండి, కొన్ని సందర్భాలు తడబడిపోతున్నాడు మోషే, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీటన్నిటికండి బెస్ట్ మెడిసిన్ తన టెన్షన్కు, తన బాధకు రిలీఫ్. రిలీఫ్. నిజం, అన్ని రకాలుగా తన సంశుద్ధిగా చేసుకుంటూ నడిపించుకుంటూ వచ్చింది. కానీ మరణం తప్పదు కదా సుమా. మరణం వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాతనేనండి బండతో మాట్లాడమంటే ఆయన వెళ్ళి కొట్టాడు. ఆ తర్వాతనే జరిగిన సందర్భం ఇది. ఆయన మాట్లాడమంటే వెళ్ళి కొట్టాడు. ఎందుకంటే ఆయనకున్న టెన్షన్స్ అలాంటివి. మన మీద ఒక 100 మందికి చెప్పడానికే ఎంత టెన్షన్స్ వస్తాయి. నాకు చెప్పిరా మీరు అంటాడు. నాకేమైనా ఫోన్ చేసిర్రా? మనలో ఉన్న ఈ నిజం చెప్తున్నాను, లక్షల మంది జనం, అంతమందిలో సమాధానకర్తగా ఉండాలి, అంతమందిని మోటివేషన్ చేసి నడిపించడానికి కారణమైన వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు? ఫస్ట్ దేవుడే, నేను కాదనట్లేను. ఆ దేవునికి ఈ మోసకు మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? అతని భార్య అండి. ఆమె చచ్చిపోయింది, జీవితం కుంగిపోయే స్థితికి వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత నాయన నువ్వు బండతో మాట్లాడమన్నాడు. ఎందుకంటే ఎన్నోసార్లు మాట్లాడాడు మోషే, కానీ మాట్లాడమంటే గతంలో కొట్టుమన్నాడు. అదే దృష్టిలో పెట్టుకుని పోయి కొట్టేశాడు దాన్ని. మాట్లాడమన్న దగ్గర కొట్టేశాడండి, కొట్టుమన్న దగ్గర మాట్లాడాడు. అక్కడ పొరపాటు జరిగింది. నీవు నా మాటను వినలేదు కనుక నువ్వు వాగ్దాన భూమిలో ప్రవేశించవన్నాడు. అప్పుడు అర్థమై ఉంటుంది దీనికి అంతటి కారణం ఎవరు? నా జీవితంలో ఒక వ్యక్తి వెళ్ళిపోయింది, ఆమె పేరే నా భార్య. నిజమండి, భార్య ఉంటే నీకు విలువ అర్థం కావట్లేదు కదా, నీకు అర్థం కావట్లేదు కదా. విచ్చలవిడితనం, ఇష్టమైనట్టు మాట్లాడుతావు. ఆమె వెళ్ళిపోతే అర్థమవుతుంది నీ జీవితం ఏంటో. మోషే గారికి బాగా తెలుసు, అబ్రహాం గారికి బాగా తెలుసు. నేను గుణవతి అయిన భార్య గురించి మాట్లాడుతున్నాను సుమా. ప్రియ దేవుని పిల్లారా, చూద్దాం ద్వితీయోపదేశ కాండము  ప్రియ దేవుని పిల్లారా, అక్కడ మోషే గారికి ఎంత పనిష్మెంట్ ఇచ్చాడు చూడండి. 34వ అధ్యాయం 1వ వచనం, 4వ వచనం, 34వ అధ్యాయం 4వ వచనం. మరి యెహోవా అతనితో ఇట్లనను, నీ సంతానముకు ఇచ్చేదనని అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబునకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితను కానీ నువ్వు నది దాటికి అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పాడండి. మోషే గారు మంచోడు కదా ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ఉద్దేశపూర్వకం ఏ తప్పు చేయలేదు. అక్కడ మాట్లాడమన్నాడు, కానీ ఎమోషనల్ అయిపోయాడు, ఎన్నో టెన్షన్స్ కదా తట్టుకోలేక కొట్టేశాడండి. అది దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు. దేవుడికి పట్టింపులు ఎక్కువ సోమా. ఆయన ఏది చేయమంటే అంతే చేయాలి. ఎక్కువ చేసావనుకో అది కమాండ్ని అతిక్రమించినట్టే అవుతుంది. నువ్వు డ్యూటీలో కనుక ఉంటే నీకు అర్థమవుతుంది అసలు కమాండ్ అంటే ఏందో. దాన్ని ఏమాత్రం డిమాలిజ్ చేసినా నేను సస్పెండ్ చేస్తారో, నేను అవసరమైతే నీకు ఉరిశిక్ష విధిస్తారు. అలా ఉంటుందండి. నేవీలో కానీ తర్వాత ఒక రక్షణ వ్యవస్థలో పనిచేసే వారికి ఆ కమాండింగ్ విలువ ఏంటో తెలుస్తుంది, మనకు తెలియదు పెద్దగా. అందుకే ఎన్ని దేవుడు వాక్యాలు ఇచ్చినా దాన్ని చూసి మనం పక్కన పడి వెళ్ళిపోతాం. మనకు ఆ కమాండింగ్ విలువ తెలియదు. దేవునికి తెలుసు, మోషే గారికి తెలుసు. కానీ మోషేను అర్థం చేసుకున్నాడు దేవుడు. కానీ నేను ఒక ఛాన్స్ ఉంది నాయన అన్నాడు. ఏంటంటే నువ్వు వ్యక్తి చూడు దాన్ని, కానీ అక్కడికి మాత్రం వెళ్ళకు సుమా, అక్కడ వెళ్ళడానికి నేను అనుమతి ఇవ్వన్నాడు. సరే ప్రభు, అంతే భాగ్యం అనుకున్నాడు. అది ఎక్కి చూశాడు. చూసిన తర్వాత మొదటిగా గుర్తొచ్చిన వ్యక్తి ఆయనకు సిప్పోరనే అనుకుంటా.
ఎందుకంటే ఆమె ఉన్నప్పుడు జీవితం వేరు, ఆయన లేకపోయిన తర్వాత జీవితం వేరు. చూసారా, ఆయన ఉన్నప్పుడు దేవుడు విధించిన మరణం అనే కత్తి నుంచి కూడా తన భర్తను కాపాడుకునే వ్యక్తి. ఇప్పుడు చిన్న సమస్య అండి, ఆమెను కనుక చివరి వరకు ఆయనతో తోడు ఉంటే ఆ జీవితం వేరే ఉండి మోసేది. అర్థం చేసుకుంది ప్రియ దేవుని పిల్ల. కాబట్టి ప్రతి పురుషుని విజయానికి ఎవరు ఉంటారని చెప్తుంది? స్త్రీయే. నేను భక్తి గల స్త్రీ గురించి మాట్లాడుతున్నాను. అవును ప్రియ దేవుని పిల్లారా, నిజం చెప్తున్నాను. ఆవిడ అనుకుంటే నీకు రక్షణ, ఆవిడ అనుకుంటే నీకు విలువ, ఆవిడ అనుకుంటే నీకు స్టేటస్. ఆమె చేతులు ఎత్తేసింది అనుకో, నువ్వు జీరో. అది మోషేని అనుభవించాడు, నువ్వెంత? అది మోషేని అనుభవించాడు. కాబట్టి వీలైనంత మట్టుకు పురుషులారా మీ భార్యని ప్రేమించండి, మరి మాటలకి విలువనివ్వండి, వాళ్ళ జడ్జిమెంట్కి వాల్యూ ఇవ్వండి. నేను చంపడానికి చెప్పదు కదండి, 100లో చెప్తున్నాను 99% కుటుంబాన్ని కాపాడుకోవాలి, కుటుంబంలో నిలబెట్టుకోవాలని వారే ఉంటారండి. ఒక్క 1% ఉందండి బైబిల్లో, ఆ వాళ్ళని కూడా పరిచయం చేస్తాను నేను. ఒక్క 1% ఉంది, ఇట్స్ ఎ డేంజర్. స్పెషల్ కేసులు అవి చాలా తక్కువ. ఆ 1% కూడా పరిచయం చేస్తాను. ఇప్పుడు 99లో ఇంకొక వ్యక్తిని చూపిస్తానండి. వీళ్ళిద్దరు, మోషే భర్త మంచోడండి, మోషే అనే భర్త మంచోడు కాబట్టి అది సిప్పుర మంచిది, అబ్రహాం మంచోడు కాబట్టి శారా మంచిది మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఒక క్యారెక్టర్ కనిపిస్తాను మీకు. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో ఒక క్యారెక్టర్ చూపిస్తాను, ముగిస్తాను, అయిపోయింది. సమూయేలు రాసిన 25వ అధ్యాయము 3వ వచనం అను 25 అధ్యాయం 2-3 వచనాలు. కర్మేలులోని మోయానందు ఆస్తిపరుడు ఒకడు కాబ్రం ఉండను, అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండను. అతడు కర్మేలులోను తన బొర్రలకత్తు కత్తిరించుటకు పోయి ఉండను. అతని భార్య అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపయసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండను, అతడు కాలేబు సంతతి వాడు. ఇక్కడ ఒక ఫ్యామిలీ కనిపిస్తుందండి. ఆ వ్యక్తి పేరు ఏం పేరు అంటే నాబాలు. అతని భార్య పేరు ఏం పేరు అంటే అబిగయలు. దేవుడు పక్షపాతం కలిగిన వాడు కాదు సుమా. ఈ నాబాలు అనే వ్యక్తి ఎలాంటి వాడు అంటే మొరాటు వాడు అని అర్థం. రఫ్ పర్సన్. ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్థం కాదు, నిజం చెప్తున్నాను. ఏం మాట్లాడతాడో, అసలు ఏం పదాలు ఆయన నోటి నుంచి వస్తాయో తెలియదు. అంతే. అక్కడ బైబిల్ చర్యలను బట్టి చూడగా అతడు నాబాలు మొరాటు వాడు, దుర్మార్గుడు అండి. ఇతని మాటలు, ఇతని ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? అంత రఫ్ పర్సన్ ప్రియ దేవుని పిల్లలారా, అంత రఫ్ పర్సన్. కానీ వెనుక కూడా ఉందండి, భాగ్యవంతుడు, ఐశ్వర్యం ఉంది. ఈ మొరాటుతనానికి సెట్టింగ్ కొరకేనేమో అబిగయల్ అనే వ్యక్తి తన జీవితానికి వచ్చింది. మనోడు దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు, నిజం అర్థం చేసుకోలేకపోయాడు. ఆ రఫ్ పర్సన్ తన భార్య మంచిదండి, రూపసి అనే వారికి అందగత్తి అని మీరు అనుకున్నారు. బైబిల్ ఫిజికల్గా ఎప్పుడు మాట్లాడదు సుమా. రిబ్కాను కూడా ఇలాగే మాట్లాడుతుంది, షారాను కూడా ఇలాగే మాట్లాడుతుంది. అది ఫిజికల్ గురించి కాదు, మానసిక పరివర్తన గురించి చెప్తుంది బైబిల్. ఆమె సుబుద్ధి గలదై, ఆమె చాలా బుద్ధివంతురాలండి. ఎవరు? ఈ అబిగయలు. ఒకరోజు ఏం జరిగిందంటే ప్రియ దేవుని పిల్లారా, ఒకరోజు ఏం జరిగిందో చూడండి. ఒకరోజు ఏం జరిగిందంటే 10 వచనంలో నాబాలు, దావీదెవడు, యెషై కుమారుడెవడు, తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశు మాంసంను తీసి నేను బొత్తుగా ఎరిగిన వారికి ఎత్తునా అని దావీదు దాసులతో చెప్పాను అనండి. ఎందుకంటే దావీదు గారికి సౌలు గారికి మధ్యలో అంతర్గత యుద్ధం జరుగుతుంది ఆ రోజుల్లో. ఈ దావీదు గారు ఎలాంటి వాడు అంటే దేవుని సేవకుడు అని చాలామంది తెలుసు, అతడు చాలా గొప్పవాడు అని. కానీ నియమం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం తన మామ అనగా తండ్రితో సమానం కాబట్టి అతను అభిషేకించే వ్యక్తిని కాబట్టి అతన్ని ముట్టకుండా జాగ్రత్త పడతాడండి. జాగ్రత్త పడుతూ ఒక కర్మేల్ అనే యూదా ప్రాంతానికి వస్తాడు. అక్కడ ఒక భాగ్యవంతుడు ఉన్నాడు కదా, అతని పేరు నాబాలు. అతని పశువులన్నిటినీ కాపాడే ఆ చర్యను ఎవరు తీసుకుంటారంటే ఇక్కడ దావీదు గారు తీసుకుంటారండి. ఎందుకు ఆ మాట రాశాడు ఇక్కడ అంటే, ఈ నాబాలు మొరాటుతనాన్ని గమనించి, రఫ్ఫుతనాన్ని గమనించి, అతని ఆస్తిని గమనించి, ఆ చుట్టుపక్కల చాలామంది ఈ ఆస్తిని దోయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. నిజంగా అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయనకు సహాయకారిగా ఉండి అతను 3000 గొర్రెలను, ఒంటలను, కుటుంబాన్ని కాపాడినది ఎవరు అంటే దావీదు పరివారం. దావీదు చాలా క్లిష్ట పరిస్థితుల్లో అనేకమైన యుద్ధాలు చేసి అక్కడ కాపాడారండి. ఎందుకంటే నేను రాజుగా, అయ్యో నా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి కాపాడుతారు. కాపాడిన తర్వాత వీళ్ళు ప్రయాణంలో ఉంటారు కాబట్టి కొన్ని ఆహార పదార్థాలు అవసరమవుతాయి. ఆహార పదార్థాల కొరకు అరే ఆ వ్యక్తికి మనం చాలా సేవ చేశాం, ఎన్నో క్లిష్ట పరిస్థితులు వాళ్ళ పశువులు మనం కాపాడాం. ఎందుకంటే దావీదు గారు మంచి యుద్ధవీరుడు, సింహాల నుంచి కానీ ఎలుగుబంట్ల నుంచి కాపాడుతాడు ఆయన.
అక్కడ వాటి దాటి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు ఇప్పుడు ఆహార పదార్థాలు కొదువుగా ఉన్నాయి కనుక మీరు వెళ్ళండి, మనం చేసింది చాలా ఎక్కువ ఆయనకు, మన కోసం ఎంతో కొంత సహాయం చేయమనండి, ఇప్పుడు మనం ప్రయాణంలో ఉన్నాం కదా, మనం సంపాదించుకునే స్థితిలో లేము అని చెప్పి పంపిస్తాడండి. పంపించిన తర్వాత నిజంగా ఈ దావీదు అనే పరివారం ఎంత సహాయం చేసింది. ఇవేం పట్టించుకోడు, ఎందుకంటే అంతే, కొన్ని బ్రెయిన్లు అంతే ఉంటాయండి. నిజం చెప్తున్నాను, ఐక్యూ డెవలప్ కాదు వాడికి. ఆలోచించరు, కష్టం వచ్చినప్పుడే బో 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 బో, ఆ తర్వాత ఏమైంది అయ్యా, నార్మల్ అయిపోయింది కదా. ఇవి అలాంటి పరిస్థితి ఈ నాబాలుకు ఉంది. వచ్చాడు, దావీదు సైన్యం వచ్చింది. అయ్యా దావీదు గారు ఎంత చేశారో మీకు తెలుసు కదా, అంత సహాయం చేయగానే మనోడు ఎంత రఫ్ మాటలు మాట్లాడినా తెలుసా. దావీదేవుడు యెషై కుమారుడేవాడు, మీరు కాపాడడానికి అప్పుడే మీకు పడేసిన. ఏమండి ఎంత దారుణమైన భాష మాట్లాడాడండి, అది చాలా బాధ అనిపించింది. ఇవ్వకపోతే కొంత మృదువుగానే మాట్లాడరాదు, ప్రాబ్లం ఏంది, నువ్వు ఇయ్యకయ్యా. దావీదు వచ్చి అడిగాడు, అయ్యా పరిస్థితి ఇలా ఉంది, నీ దగ్గర ఉంది కాబట్టి ఆయన వచ్చాడు, దావీదు అనే వ్యక్తి. కానీ ఆయన మాట్లాడిన తీరు దావీదుకు చాలా కోపం వచ్చిందండి. కత్తి ధరించుకున్నాడు, ఎందుకంటే దావీదు కత్తి ధరించుకున్నంటే వాడు గొల్లియత్ అయినా సౌలుని పడిపోవాల్సిందే. కత్తి ధరించుకున్నాడు, బయలుదేరాడు. ఈరోజు నాబాలు తలామండం వేరవ్వకపోతే అనే ప్రమాణం విధించుకున్నాడు, ఇక బయలుదేరాడండి. ఈ సందర్భాన్ని గమనించిన వాడు ఒకడు ఉన్నాడు అండి, పాపం నమ్మకమైన దాసుడు నాబాలుకు. ఈ సందర్భాన్ని గమనించి ఈ రోజు నాబాలు పని అయిపోయింది. ఎన్నో దాడుల నుంచి దావీదు కాపాడాడు, ఈ రోజు వాడి పని అయిపోయింది అని గమనించిన తర్వాత ఈ వార్త ఎవరికి చెప్పాడంటే తన భార్యకి చెప్పాడండి నాబాలు. అది అబిగైలుకి చెప్పాడు. అబిగైలు బాగా ఆలోచన చేసింది, ఎందుకంటే ఈ అబిగైల్ అనే స్త్రీ నాబాల్ వల్ల చాలా టార్చర్ అనుభవించిందండి. ఎందుకంటే మన ప్రవర్తన మొరటి ప్రవర్తన కదా. అయినా ఏం చేయాలి, తమ పవిత్రమైన ప్రవర్తన వలన తన భర్తను రాబట్టుకొని వచ్చానని చూశారా. మరి అలాంటి స్త్రీ ఈ అబిగైలు. ఈమె కూడా అలాగే ఆలోచన చేసింది, ముందే ఆలోచన చేసింది. దావీదు తన ప్రాంతానికి రాకముందుగా ఈమెను ఆ ప్రాంతానికి ఎదురెళ్ళిందండి. దావీదు దగ్గరికి వెళ్ళి నమస్కరించింది, క్షమాపణ అడిగింది. అయ్యా క్షమించండి, వదిలేయండి అని క్షమాపణ అడిగిందండి. కానీ దావీదు గారు వదిలేశారు. ఆ రోజు చచ్చిపోవలసిన నాబాల్ అనే వ్యక్తి చచ్చిపోయేవాడు, ఆ రోజు నిజంగా చచ్చిపోయేవాడు. ఆ రోజు దావీదు కత్తి నుంచి కాపాడింది ఎవరు అనుకుంటున్నారు, తన భార్య అబిగైలు. చూశారు ప్రియ దేవుని పిల్లలు, ఈమెకు వాక్యం లేదు, ఈమె యజమానురాలు కాదు, ఈమె సాధారణమైన స్త్రీ. కానీ ఆమె పవిత్రమైన ప్రవర్తన తన భర్తను మరణం నుంచి కాపాడుకుంది. ఆ తర్వాత భయంతో అబిగైలు నాబాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు తాగుడుకు బానిసమైన వ్యక్తి, తాగి 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 వారు చచ్చిపోయాడు. ఆలోచించారు ప్రియ దేవుని పిల్లలు, నీ భర్త యొక్క క్షమ ఎవరిపైన ఆధారపడి ఉందంటే భార్యపైన ఆధారపడి ఉందండి. నువ్వు అనుకుంటే నా హీరో కాబట్టి అర్థం చేసుకో ప్రియ దేవుని పిల్లారా. నువ్వు అనుకుంటేనేమ్మా నీ ప్రవర్తన అంటే నువ్వు ఎందుకు లోబడుతున్నావో తెలుసా, నీ భర్తను కాపాడుకోవడానికి, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, నీ పొజిషన్, నీ భర్త కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆయన లోబడి ఉండండి అని చెప్పాడు. నీ దాసునుగా మారమని చెప్పలే. వాస్తవానికి చెప్పాలంటే నీవు నీ భర్తకు, నీ పిల్లలకు ఒక సోల్జర్వు, నువ్వు ఒక రక్షకుని, నువ్వు బాగుంటేనే నీ కుటుంబం అక్షరాల బాగుంటుంది. ఇది సత్యం అండి. నువ్వు గనక బాగా లేకపోతే, నువ్వు గనక నీ కుటుంబం పట్ల ఇర్రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితే నీ కుటుంబ పతనం తథ్యం అని దేవుడు చెప్పాడు. చూశారా, తమ భర్తను కాపాడుకున్న వ్యక్తి ఒక అబిగైల్ని చూడు, తన భర్తను కాపాడిన వ్యక్తి ఒక సిప్పోరాను చూడు, తన భర్తను కాపాడిన ఒక షారాను చూడు. అందుకే ఆ మాటలకు రాసుకొచ్చాడు పేతురు గారు. నువ్వు అనుకుంటే నీ భర్తకు రక్షణ, నువ్వు నిర్లక్ష్యం చేసావు అనుకోండి, మరలా చెప్తున్నాను, నీ భర్తన రక్షణ ఉండదు, విలువ కూడా ఉండదు. పిల్లలకు అంతకంటే విలువ ఉండదండి, నిజం చెప్తున్నాను. ఈ బాధ్యత కుటుంబాన్ని రక్షించే ఆ రక్షకుని యొక్క స్థానం ఎవరికి ఇచ్చాడో తెలుసా, దేవుడు నీకు ఇచ్చాడమ్మా. నేను దాసిగా మార్చాలని కాదు, నీ సంతోషాల కోసం నువ్వు ఆలోచించావనుకో, మరలా చెప్తున్నా, ఆయన ఊరి మీద 100 సంవత్సరం అంతా తిరిగాని కుటుంబానికి వచ్చే నష్టం లేదు. నువ్వు ఉన్నావు, నువ్వు ఇంటికి నేను ఒక్క వారం వెళ్ళిపోయిన చాలు ఆ కుటుంబం శ్మశానంగా మారుతుంది. తెలుసా నీకు ఆ విషయం? అతను సంవత్సరం అంతా తిరిగాని ఊరి మీద వాడి ప్రాబ్లం లేదండి కుటుంబానికి. మరలా చెప్తున్నాను, భక్తి గల భార్య ఇంట్లో లేకపోతే 1 వీక్కే నీ డ్యామేజ్ ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలు, మరలా చెప్తున్నాను, మీకు బుద్ధి చెప్పే మీ కుటుంబ సభ్యులను మీరు గౌరవించండి. వారి జడ్జిమెంట్కి వాల్యూ ఇవ్వండి. నా భర్త నువ్వు రోజు తాగి రావాలని ఏ భార్య టార్చర్ పెట్టదండి, మానమని టార్చర్ పెడుతుంది. నిజం చెప్తున్నా, మానమని టార్చర్ పెడుతుంది. నువ్వు ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత ఇంటికి రావాలని ఏ భార్య అనదు, మానే అంటది. నీకు తెలుసా సంగతి? నువ్వేమో హీరోలకు ఫీల్ అవుతూ ఉంటావు, ఏందే నువ్వు నాకు చెప్పొచ్చినావు అంటావు. నీకు తెలియదు కదా, తెలియదు బిడ్డ, నీకు తెలియదు. నీ క్షేమం వెనుక ఉన్నది ఎవరో తెలుసా, నీ భార్యనే. నేను 95 నుంచి మాట్లాడుతున్నాను. మరి భార్య లేకుండా కూడా సక్సెస్ అయ్యారు కదండి. వాళ్ళు తక్కువ అండి, చాలా తక్కువ మంది వాళ్ళు.
భార్య లేకుండా సక్సెస్ అయ్యారు కదా అన్నారు. ఈ సంగతి అర్థం కాక వాడు శ్రీదేశ్వరుడో లేదా కావనికి రాశాడు, సాధించాలనుకున్న ప్రతి వాడు ఓడిపోతున్నాడు. ఎందుకు అంటే ప్రేమ వల్ల, రెండోది పెళ్ళం వల్ల అన్నాడు. వానికి అర్థమైంది వేరు. అర్థం చేసుకుని ప్రియ దేవుని పిల్లలు, నీ సక్సెస్ వెనుక ఉన్నది తానే తప్ప నీ ఫెయిల్యూర్ వెనుక తాను లేదు. కానీ కొద్దిమంది ఉన్నారండి, పురుషుని ఫెయిల్యూర్ వెనుక కొద్దిమంది ఉన్నారు. అందులో ఒకే ఒక్క స్త్రీ బైబిల్లో రాయబడ్డది. ఆ స్త్రీ పేరు మీకు తెలుసు, ఆమె పేరు యెజబెల్. చూద్దామా? సమూయేలు రాసిన మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము. 21వ అధ్యాయం 25వ వచనం అండి. 21వ అధ్యాయం 25వ వచనం. తన ఈ భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చెయ్య తన్ను తాను అమ్ముకొని అహాబు వంటి వాడు ఎవ్వడను లేడు అన్నాడు. ఒక్క స్త్రీ గురించి నెగటివ్గా రాశాడు దేవుడు అండి. ఆ స్త్రీ పేరు ఏం పేరు అంటే యెజబెల్. ఈమె భర్త పేరు ఏం పేరు అంటే అహాబు. అహాబు అనే వ్యక్తి మంచోడండి. అహాబు అనే వ్యక్తి ఇజ్రాయేల్ రాజు. అహాబు అనే వ్యక్తి, ఈ అహాబు అనే వ్యక్తి దేవుని దృష్టి కూడా కాస్త మంచివాడే. కానీ అహాబు అనే వ్యక్తి జీవితం పైన ఒక ప్రభావం స్పష్టంగా ఉంది. ఆ స్త్రీయే యెజబెలు, ఆవిడనే ఆయన భార్య. ఈ భార్య ఈ అహాబు అనే వ్యక్తిని ఎలా వాడుకుందో తెలుసా అండి? మిగతా బైబిల్ చరిత్రలో భార్యలు తమ జీవితాన్ని కోల్పోయినా తన భర్తను ప్రపంచానికి ముందు చూపించారు. వాళ్ళ భార్యలు తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసినా వారి కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకున్నారు, విలువగలిగా మార్చుకున్నారు. కానీ ఈ భార్య అన్నిటికంటే విరుద్ధం. ఏంటో తెలుసా? భర్త యొక్క టాలెంట్ను ఈమె టాలెంట్గా గుర్తించుకుందండి. భర్త రాజు కదా, వాడు కనిపించే రాజు. ఆ రాజ్యాధికారాన్ని అంతా ఈమె వాడుకునేది. సంతకాలు పెట్టేదన్నీ అహాబు రాజే. కానీ ఆయన చేత ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా నడిపించాలో, ఎలా నడిపించకూడదో, ఎవ్రీథింగ్ ఆయన ఉన్నాడంటే దాని వెనుక ఉన్న ప్రేరణ ఎవరు అనుకుంటున్నారు? యెజబెల్. ఈ ప్రేరణ వల్ల సక్సెస్ అయిన భర్తలను చూసాం మనం. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంటే తన భర్తను చరిత్రలోనే అత్యంత దుర్మార్గుడిగా మలిచివేసిందండి. ఇజ్రాయేల్ చరిత్రలోనే తన భర్తను అత్యంత దారుణమైన స్థితికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు అంటే యెజబెలు. అహాబు జీవితం ఇప్పటికి కూడా భయంకరమే. అనే పరిస్థితికి వచ్చిందండి. చనిపోయి 2000 సంవత్సరాలు అవుతుంది. అహాబు అన్న వ్యక్తి చనిపోయి 3,000 సంవత్సరాలు అవుతుంది. అయినా అహాబు తలుచుకుంటేనే అనిపిస్తుంది. ఇప్పుడు చూసారా, అహాబు యొక్క జీవితాన్ని తరతరాలు శపించే విధంగా మార్చివేసింది ఎవరు? తన భార్యే. అర్థమవుతుందా మీకు? కొద్దిమంది మాత్రం ఇలా ఉంటారు. మరలా చెప్తున్నారు, కొద్దిమంది మాత్రం ఇలా ఉంటారండి. ఇంకా తన భర్తను కాపాడుకోవాల్సిన స్త్రీ తన భర్తను జీవితానికి కత్తిగట్టింది. అంతే. అహాబు ఏం మాట్లాడినా అది అహాబు మాట కాదు. ఎవరి మాట? యెజబెలు మాట. చూసారా? ఇంకా ఇలాంటి స్త్రీల వలన అండి కొద్దిగా దేవుడు అసహించుకున్నట్టు మాట్లాడుతుంది స్త్రీలను కదప్ప. 99% ఎక్కడ స్త్రీలను ఆయన వక్రీకరణ చేయలేదు. మీకు తెలుసో తెలీదు, ఇక్కడ కూడా ఫస్ట్ చచ్చిపోయింది అహాబే, యెజబెలు కాదు. అహాబు యొక్క పతనం వెనుక ఉన్న స్త్రీ ఎవరంటే యెజబెలే. ఫస్ట్ ఆమెనే రావాలి దేవుని ఉగ్రతకు. కానీ అక్కడ కూడా స్త్రీని ప్రేమించాలంటే దేవుడు. నీకు టాలెంట్ ఉంది యెజబెల్, నీకు ఉంది లేదా నేను అనట్లేను. కానీ ఆ టాలెంట్ దుర్వినియోగం చేసుకున్నావు బిడ్డ నువ్వు, అంతే. నీ టాలెంట్ను నీ కుటుంబ రక్షణ కొరకు ఉపయోగించలే, నీ ఫేత్ కొరకు ఉపయోగించుకున్నావు, నీ ఘనత కొరకు ఉపయోగించుకున్నావు, నీ తాత్కాలిక సౌఖ్యం కొరకు ఉపయోగించుకున్నావు, నీ స్టేటస్ కొరకు ఉపయోగించుకున్నావు. నీకుండే టాలెంట్ వాస్తవానికి అయితే ఉంది. నీ భర్తను మార్గంలో నడిపించే శక్తి ఉంది, కానీ అది సన్మార్గంలో నడిపించే శక్తి నీకు లేకుండా పోయింది. అంటే సన్మార్గంలో నడిపిస్తే నాకేమొస్తుంది? నా భర్త పేరు, నా భర్తకు పిల్లలు పుడితే వాళ్ళ పేరు, ఆ వాళ్ళ వంశం వృద్ధి చెందుతుంది, నాకేమొస్తుంది అనుకున్న ఫీలింగ్స్ వచ్చింది ఇవ్వడు. నాకేమొస్తుంది? చూసారా, ఇలాంటి ఫీలింగ్స్ వచ్చిందని ఇవ్వడకు. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు నేను? నా భర్త అధికారాన్ని, స్టేటస్ని, అతని మీద ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా తనకు అనుగుణంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. దీనివల్ల అహాబు చాలా ఫెయిల్యూర్ అయిపోయాడండి, చచ్చిపోయాడు, దేవుని చేత అన్యాయంగా చంపబడ్డాడు. నిజం చెప్తున్నాను. కానీ యెజబెలు ముట్టలేదు దేవుడు. నీలో టాలెంట్ ఉంది బిడ్డ, లేదా నేను అనట్లేదు, కానీ ఆ టాలెంట్ మార్చుకుంటావేమో చూశాడండి దేవుడు. కానీ చావలే. అహాబు వెనుక సమస్త పాపానికి మూలం ఎవరంటే యెజబెలే. కానీ యెజబెలుని చంపలేదని దేవుడు. ఇప్పుడు యెజబెలు ఏమనుకోవాలి? అది నా టాలెంట్, నన్ను టచ్ చేయాలంటే దేవుడు కూడా భయపడాలనుకోవాలి. ఆ తర్వాత చచ్చింది, ఆ తర్వాత చనిపోయింది, అంత భయంకరంగా చనిపోయింది. తెలుసా మీకు? కాబట్టి వీలైనంత మట్టుకు స్త్రీలారా, మీ భర్తలను, ఒక అబిగైల్ స్త్రీ నీలో ఉండాలి తల్లి. అతను మొరటువాడే, నేను కాదంటలేను,
అతను రఫ్ పర్సనే కాదనట్లేదు, అతను త్రాగుపోతే కాదనట్లేదు. నువ్వు అనుకుంటే అతను కాపాడగలవు. ఒక్కరోజు వచ్చేది కాదండి రక్షణ, ఒక్కరోజు వచ్చేది కాదండి మార్పు. నీ మార్పు, నీ ప్రవర్తన జీవితకాల ప్రయాసం. అది నీ భర్తను, నీ కుటుంబాన్ని దేవుళ్ళలోకి నడిపించడం అంటే జీవితకాల ప్రయాసం బిడ్డ. ఆయనకి తెలియదు, ఆయన గట్లే మాట్లాడతారు. వదిలే, క్షమించి వదిలే, నిజం తెలియదు ఆయనకు. నువ్వు చెప్తున్న ప్రతి మాట, ఒక తల్లిగా కావచ్చు, భార్యలో ఒక తల్లి, ఎన్నో పాత్రలు ఉంటాయమ్మా నీలో. నీ కుటుంబ క్షేమం కోసమే నువ్వు ఆలోచిస్తున్నావు, ఆయన మార్పు కోసమే నువ్వు ఆలోచిస్తున్నావు, ఆయన విలువ కోసమే నువ్వు ఆలోచిస్తున్నావు, ఆయన భవిష్యత్తు కోసమే నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నీకు అవమానాలు ఎదురవుతున్నాయా? ప్లీజ్ ఒక్కసారి ఓపిక తెచ్చుకో. నీవే నీ కుటుంబానికి రక్షణ, నీవే నీ కుటుంబానికి దిక్కు. ఇదే దైవభక్తి విషయంలో స్త్రీల సాధికారత. నువ్వు అనుకుంటే నీ కుటుంబం నిలబడుతుంది. మోషనే ప్రపంచానికి అందించిన ఘనత ఒక స్త్రీదే తెలుసా? అబ్రహామును ప్రపంచానికి అందించిన ఘనత ఒక స్త్రీదే. నువ్వు కనుక యెజబెల్ అంటే నిర్ణయాలు తీసుకోకు ప్లీజ్. నువ్వు కనుక ఆ నిర్ణయం తీసుకుంటే వ్యవస్థ నాశనం అయిపోతుంది, నీ కుటుంబం నాశనం అయిపోతుంది. అది బాగుంటుందమ్మా. తరతరాలు నీ కుటుంబము నువ్వు దూషణ పాలవుతారు. ప్లీజ్ దయచేసి పెద్ద మనసు తెచ్చుకొని, అక్కడ పేతురుగా చెప్పిన మాట, రక్షణ అనేది నీ చేతుల్లో ఉంది. అక్కలారా, తల్లులారా, రక్షణ అనేది మీ చేతుల్లో ఉంది. మీరు కనుక ప్రార్థన చేయడం మానేశారనుకోండి, నీ భర్త ఇంటికి క్షేమంగా రాకపోవచ్చు, నీ బిడ్డ బడికి క్షేమంగా ఇంటికి రాకపోవచ్చు. వాడు క్షేమంగా బయటికి వెళ్ళి తిరిగి వస్తున్నాడంటే ఆయన టాలెంట్ కాదు, ఆయన డ్రైవింగ్ కాదు, బుద్ధి లేదు. వదిలేయండి పాపం వాళ్ళను. మీ ప్రార్థన, మీ పట్టుదల, మీరు చేసే పరిచర్య బిడ్డ దేవుడిని కుటుంబాన్ని రక్షణ కాపాడుతున్నాడు. నిజం అర్థమవుతుందా? సేమ్ బాధ్యత మీకు కూడా ఉంది. నెక్స్ట్ అదే వచనం చెప్పాడు ఆయన, పురుషుడా నీ భర్తను, నీ భార్యను రక్షించదో లేదో అన్నాడు. నువ్వు రక్షించకుండా పర్లేదా బాబా, ఆమెను జస్ట్ ఆమె జడ్జిమెంట్కి వాల్యూ చాలు, ఆ మాటలు కాస్త గౌరవించినట్టు చేయి చాలు. నిజంగా నీకు బ్లెస్డ్ పీపుల్ అవుతావు నువ్వు. నిజం చెప్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా, స్త్రీలలో సాధికారత. తాను నీ రక్షణ కొరకు జీవితాన్ని సాక్రిఫై చేస్తుంది. నీకు అర్థమవుతుందో లేదో, సాక్రిఫై చేస్తుందండి జీవితాన్ని. నేను చెడగొట్టే భార్యల గురించి మాట్లాడతలేనండి, నేను చెడగొట్టే భార్యల గురించి మాట్లాడుతున్నాను. మంచి మార్గం నడిపించే భార్యల గురించి మాట్లాడుతున్నాయ్యా. వాళ్ళ జడ్జిమెంట్కి వాల్యూ ఇవ్వండి, వాళ్ళ మాటకు వాల్యూ ఇచ్చి చూడండి. వాళ్ళు చెప్పే మాటలు నేను నాశనం చేసేదనుకున్నాయా? నీ ఆస్తులు నాశనం చేసేటవా? నీ గౌరవం దెబ్బతీసేటవా? చెప్పు లేదు కదా. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా తాను స్త్రీ అన్నది పురుషుని వెనుక చాలా రకాలుగా ఉందండి బాబు, చాలా రకాలుగా ఉంది. నీకు కనిపించలేదు. దావీదు సక్సెస్ పీపుల్గా కనిపిస్తాడండి, కానీ కుటుంబం ఫెయిల్యూర్గా కనిపిస్తుంది. తెలుసా మీకు? దావీదు సక్సెస్ పీపుల్గా కనిపిస్తాడు, కుటుంబం ఫెయిల్యూర్గా కనిపిస్తుంది. ఎందుకంటే సరైన భార్య లేదు అక్కడ. నీకు అర్థమైందో లేదు. దేవుడు మీకు మంచిగా ఇచ్చాడండి. నీ భర్త నీ కోసం ప్రార్థన చేసే భార్యని ఇచ్చాడు, నీ కోసం ప్రయాసపడి తల్లినిచ్చాడు, నీకు తోబుట్టుని ఇచ్చాడు, మంచి భక్తి గల వారిని. ఎందుకు వారిని ఇబ్బంది పెట్టినట్టుగా ప్రవర్తిస్తావు? అర్థం చేసుకోండి. మీరు వారిని రక్షణకు నడిపించాలి వాస్తవానికి అయితే, కానీ మన రక్షణ వాళ్ళ చేతిలో పెట్టాడు దేవుడు. అమ్మ వారిని పట్టించుకోకు, నువ్వే కాపాడుకోమ్మా అని దేవుడు రక్షణ మీ చేతిలో పెట్టాడు. తల్లి అప్పగింతలప్పుడు ఏం చేస్తాం? మనం అమ్మాయిని అబ్బాయి చేతిలో పెడతాం. విచిత్రం ఏంటంటే రక్షణ విషయంలో దేవుడే ఆయన తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాడు. నువ్వు కనుక యెజబెల్ లాంటి స్థితి నీకు వచ్చింది అనుకోండి, తరతరాలు నీ కుటుంబం పతనానికే. ప్లీజ్ తరతరాలండి, తరతరాలు నీ కుటుంబం శాపానికి లోనవుతుంది. నీ కుటుంబం పేరెత్తితేనే నీ పేరు చీ అనే పరిస్థితికి వస్తుంది. వద్దు అండి, భర్తనని పతనానికి నడిపించే భార్యలు వద్దు మన సంఘంలో. భర్తను, పిల్లలను, కుటుంబాన్ని దేవుళ్ళు నిలబెట్టేవారు కావాలి ఈ సంఘంలో. అలాంటి వారు ఈ సంఘంలో ఉన్నారని నమ్ముతూ, దైవభక్తి విషయంలో స్త్రీల సాధికారత. మనిషిని రక్షించేది వాక్యం. ఆ వాక్యానికి లొంగని వ్యక్తి కూడా నీ ప్రవర్తనకు లొంగుతాడు, నీ ప్రార్థనకు లొంగుతాడు, నీ భక్తికి లొంగుతాడు. ఇది మాత్రం నువ్వు కాంప్రమైజ్ కాకు ఈ విషయంలో. ఎన్నిసార్లు చెప్పి నేను మారడండి అనేది రాకు. ఒప్పిక వాడదాం, మారతాడు తల్లి, మారతాడు. ఎన్నో కొన్ని పరిస్థితుల ప్రభావాల వల్ల అట్లా ప్రవర్తిస్తున్నారు తప్ప అది ఉద్దేశపూర్వకమైన చర్య కాదు. కాబట్టి పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి, మీ భర్తల కోసం ప్రార్థన చేయండి, పరిచర్య కోసం ప్రార్థన చేయండి, వారి క్షేమాల కోసం ప్రార్థన చేయండి. నీ కన్నీరు ఆయనకు అర్థం కాకపోవచ్చు, పరమందున్న దేవుడు చూస్తున్నాడు. ఆయనకేం తెలుసు, గట్టినే ఉడతరుతీ అనుకుంటాడు కదా. నీకు యజమాని ఇస్తే తెలుస్తుంది బిడ్డ, ఆమె హృదయాన్ని యజబేలుగా మార్చాడు అనుకో, అప్పుడు అర్థమవుతుంది నీకు. బాలే నీ జీవితం సమాజంలో. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటారని కోరుకుంటూ, ఏమండి ప్రతి ఒక్కరు పెద్ద మనసుతో ఆలోచిస్తారు, వేడుకుంటూ మీ అందరికి ప్రభు పేరిట వందనాలంటే థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్న ప్రియ దేవుని పిల్లలారా,
ఓ